మంచి నేలను పడినటువంటి విత్తనాలు వలె ఫలిస్తాయని నమ్ముతూ ఈ సమయాన్ని దేవుని సేవకులు ప్రొఫెసర్ శ్రీధర్ గారికి అప్పగిస్తున్నాడు. అందరూ బిగ్గరగా చప్పట్లు కొట్టి స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఈ రోజు వరకు క్రీస్తు శకం 2018వ సంవత్సరం వరకు ఎవరికి అర్థం కాని విధంగా తన మాటతో శూన్యంలో నుంచి 6 రోజుల్లో మనకి కనిపిస్తున్న ఆకాశాన్ని, భూమిని, అందులో ఉన్న ప్రతిదాన్ని, అదృశ్యమైన సృష్టి అంతటిని శూన్యంలో నుంచి తన మాటతో సృష్టించిన త్రియేక దేవుడైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ, గౌరవం ఎప్పటికీ కలుగునుగాక. ఆమెన్. ఆయన నామాన్ని ఎరిగి ఆయన మహిమ కొరకు జీవిస్తున్నవారు, సేవ చేస్తున్నవారు, ఈ స్థలంలో ఉన్న వారందరికీ ఆ పరిశుద్ధిని నామంలో శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఆయన మాటలు వినటానికి ఇష్టపడి ఈ స్థలంలో ఉన్న చేరిన ప్రతి ఒక్కరికి అదే ప్రభు యొక్క అతి ప్రత్యేకమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యం చదువుతూ ఉన్నాను. ఈ దినము కొరకు, క్రిస్మస్ సందేశం కొరకు దేవుడు తన పరిశుద్ధ లేఖనాల్లో రాయించిన ఒక్క వచనాన్ని చదువుతూ ఉన్నాను. దయచేసి మీరు కూడా బైబిల్స్ ఉంటే ఆ మాటను చూడండి. చూడకపోతే చాలా మిస్ అవుతారు. ఆ మాటను చూసిన వాళ్ళు కూడా మిస్ అయ్యారు. చూడనప్పుడు ఇంకెంత మిస్ అవ్వచ్చో. క్రిస్మస్ గురించి దేవుడు క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో రాయించిన మాటిది. బైబిల్ మధ్యలో తెరిస్తే 766వ పేజీ, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఎవరో చదువుతూ కంఠస్థ వాక్యం పిల్లలు చెప్తూ ఉన్నారు. ఈ మాటని వింటూ ఉన్నాను. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఇంతవరకు దాని యొక్క అర్థం క్రైస్తవులకు తెలియదని ధైర్యంగా చెప్పగలుగుతూ ఈ మాట చదువుతున్నాను. తెలియదు. అందులో ఉన్న గాంభీర్యత, ఆ సత్యం యొక్క చెప్పనశక్యము కాని రిచెస్, మహిమ, ఐశ్వర్యం ఈ క్రైస్తవ లోకానికి తెలియదు. క్రైస్తవ లోకానికి దాదాపుగా 95% ఈ సత్యము తెలియదు అన్నానంటే లోకానికి అసలు తెలియదు. కాబట్టి దయచేసి ఈ మాటలు చూడండి. ఆ మాట యొక్క అర్థం బైబిల్ అంతటి సత్యముతో ఆలోచిస్తాము కలిసి. ఈ క్రిస్మస్ సందేశం దేవుడిచ్చాడు, నువ్వు ఇవ్వాలి. దేవుడు నీకోసం వచ్చాడు, నువ్వు ఆనందించాలి. ఆనందించి పార్టీ చేసుకోవాలి, ఇతరులకు కూడా పార్టీ ఇవ్వాలి అని చెప్పినంత సులభమైనది కాదు. చాలా కఠినమైనది, చాలా లోతైనది కూడా. క్రైస్తవ బోధ ఇలా లేదు కాబట్టి, వారి బోధలో ఆ కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఈ క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తూ పుస్తకాలు రాస్తున్న వాళ్ళు, వీడియోలు పెడుతున్న వాళ్ళు, ప్రశ్నిస్తున్న వారు, అవమానిస్తున్న వారు కూడా అలా అవమానించడానికి కారణం క్రైస్తవ బోధలో క్లారిటీ లేదు, ఆ స్పష్టత లేదు. ఎక్కడ మిస్ అయిందో ఈరోజు మీరు విన్న తర్వాత నన్ను తప్పుడు బోధకుడు అనుకుంటారు.
నేను ఈ మాట చెప్పకపోతే అబద్ధకుడిని అవుతాను, కాబట్టి ఈ మాట చెప్తున్నాను. హెచ్చించుకోవడం అవుద్దేమో, అది కూడా ఉంది. ఎందుకంటే నేను పాప భూయిష్టమైన హృదయం మానవుణ్ణి కాబట్టి గర్వం, హెచ్చింపు, అతిశయం కూడా ఉంది. కానీ ప్రభు సన్నిధిలో నిల్చొని మాట చెప్తున్నాను ఒక ప్రాముఖ్యమైన సత్యం కోసం. ఈ మాటలు విన్న మీరు నన్ను అనుమానించకూడదని ఈ మాట చెప్తున్నాను. పరలోకం వెళ్ళాక ప్రభు నాకు ఏమి ఇవ్వడు, ఉంగరం స్టిక్కర్ కూడా ఇవ్వడు. కిరీటం ఏంది? నాకు రివార్డుగా ఒక రింగ్ స్టిక్కర్ కూడా ఇవ్వడేమో. ఎందుకంటే నేను చాలా మంది గొప్ప సేవకులు, నాకు బోధించిన చాలా మంది గొప్ప సేవకులు ఉన్నారు, వారిలాగా నేను కష్టపడలా. కేవలం కృపతో ఇచ్చాడు, ఫ్రీగా. ఎలాగో తెలుసా? అంత గొప్ప జ్ఞాని సొలొమోను అన్నాడే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని. ఆ లిస్టులో ఉన్నవాడిని నేను పడుకుంటే నాకు ఇచ్చాడు. ఆహారమే కాదు, జ్ఞానము కూడా, ఆయన వాక్య సత్యము కూడా. సాధారణంగా ఈ మాట చెప్తే విన్న వాళ్ళకి చాలా చిరాకు పడుతుంది. ఈ మాట ఎవరైనా అంటే నాకు అలాగే అనిపిస్తుంది. కానీ ఈ మాట ఎందుకు అంటానంటే హెచ్చించుకోవడానికి కాదు, గర్వించడానికి కాదు. నేను చెప్తున్న సత్యం తిరుగులేని సత్యం. పౌలు నేను మిగతా అపొస్తలుల కంటే తక్కువ వాడిని కాను అన్నాడంటే హెచ్చించుకోవడం కాదు. ఆయన అపొస్తలత్వాన్ని ప్రశ్నిస్తూ ఆయన చెప్తున్న సత్యాన్ని తీసుకోవట్లేదు. అందుకు ప్రతిసారి నేను అపొస్తలునైన పౌలుని రాస్తున్నానని చెప్తున్నాడు. అరే, మిగతా వాళ్ళు ఎవరు చెప్పుకోలేదు, ఈయన ఎందుకు పదే పదే చెప్పుకుంటున్నాడు? తనకున్న ఆ గొప్ప హోదా బట్టి అతిశయిస్తున్నాడా? కాదు సార్. తను చెప్తున్న మాటలు అంగీకరించడానికి అంత సులభమైనవి కాదు. పోనీ అపొస్తలుడైతే ఆ 12 మందితో యేసుక్రీస్తు బాప్తిస్మం పొందిన దగ్గర నుంచి మరణించి తిరిగి లేచిన వరకు ఉండాలి వాళ్ళతో పాటు. వాళ్ళతో ఉన్నవాడు కాదు. గొంతు పట్టింది, ఏమనుకోవద్దు. ఈ మధ్యకాలంలో కొద్దిగా పని ఎక్కువ తిరగబట్టి. శ్రద్ధగా ఆలకించండి ఈ మాటలు. ఆయన చెప్తున్న మెసేజ్ డివైన్ ఆథెంటికేషన్, డివైన్ అథారిటీ కోసం ఆ మాట చెప్తున్నాడు. దైవిక అధికారం, ఇవి నా మాటలు కాదు అని ఆయన ఏ పుస్తకం రాసినా, ఉత్తరం రాసినా, ఆ మొదటి ఓపెనింగ్ వర్డ్స్ లోనే అపొస్తలుడైన పౌలు రాస్తున్న మాట అని అనడంలో ఆయన అర్థం ఏంటంటే, ఇది నా మాట కాదు, ఆయనది. నా జ్ఞానము కాదు, ఆయనది. అపొస్తలుడు అంటే నూతన నిబంధన రాయడానికి ఐ విట్నెస్ అంటే ఇప్పుడు కాదు ఉండాల్సింది, అప్పుడు ఉండాలి. ఎక్కువ మాటలు మాట్లాడుకోలేము దాని గురించి. ఇప్పుడు ఇంతకీ ఆయన గురించి ఎందుకు మాట్లాడానో తెలుసా? ఒక చిన్న ప్యారలలిజం కోసం. నేను చెప్పబోతున్న ఈ మాటలు మీకు తెలిసిన జ్ఞానముతో, ఇవి తప్పేమో అనుకోవద్దు, చదవండి. క్రైస్తవ బోధలో క్లారిటీ లేకపోబట్టి ఈరోజు ఈ బైబిల్ని వ్యతిరేకిస్తున్న అంటున్న మాట ఏంటో తెలుసా? ఈ క్రైస్తవులకి ఒకప్పుడు దేవుడు యెహోవా, తర్వాత దేవుడు యేసుక్రీస్తు, తర్వాత దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు, ఇప్పుడు అపొస్తలుడైన పౌలు. ఎందుకంటే యెహోవా మాటలు ఎప్పుడో మానేశారు, యేసుక్రీస్తు మాటలు ఎప్పుడో మానేశారు. ఇప్పుడు వీళ్ళు ఆచరిస్తున్నవన్నీ పౌలు గారు రాసినవి. కాబట్టి ఈ రోజుల్లో క్రైస్తవులకి దేవుడు పౌలు అని ఒక ఆయన పుస్తకం రాస్తున్నాడు. తర్వాత మీకు అందుబాటులో వస్తుంది, మీరు చూడొచ్చు నేను చెప్తున్న మాట నిజమో కాదు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానో, ఈ మాట నేను చదువుతూ ఉన్నాను మొదట బైబిల్ నుంచి, తర్వాత కలిసి ఆలోచిద్దాం. దయచేసి చూడండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ఇలాగ ప్రభువు రాయించారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో రాయించిన గ్రంథం. ఇక్కడ ఉన్న ఈ గ్రంథం కనిపిస్తున్న రాజులు, ఈ సేవకుడు క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందినవారు. వాళ్ళు రాస్తూ ఏమని రాస్తున్నారో తెలుసా అండి? 5వ అధ్యాయం 2వ వచనం, బెత్లెహేము ఎఫ్రాతా, యోదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును.
ఆ తర్వాత మాట, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ప్రత్యక్షమగుచుండెను, 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 ప్రత్యక్షమగుచుండెను అంటే ప్రత్యక్షమగుచుండెను, కనిపిస్తూ ఉన్నాడు. ఎప్పటి నుంచి? క్రిస్మస్ నుంచి కాదు, క్రిస్మస్ నుంచి కాదు, పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం. అక్కడ ఉపయోగించిన పురాతన కాలం అనే మాట ఒకనొక టైంలో తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి లోకరక్షకునిగా తన కుమారుడైన యేసుక్రీస్తును పంపిన తండ్రి అయిన దేవునికి వాడిన మాట. ఏన్షియంట్ ఆఫ్ డేస్ అనే మాటలో తండ్రి అయిన దేవునికి ఉపయోగించిన మాట ఇక్కడ ఈయనకి వాడారు. ఆ మాట పురాతన కాలము నుంచి ప్రత్యక్షమగుతూ ఉన్నాడు. ఎప్పటి వరకు? శాశ్వతమంతా. క్రీస్తు పుడతాడని గ్రంథాల్లో ఉందంట. ఈ జ్ఞానులు ఏదో దేశం నుంచి ఇక్కడికి వచ్చారు, మీ గ్రంథాల్లో ఉందంట, ఎక్కడ రాసిందో చెప్పండి అంటే ఆ రాజు అడిగితే ఆ క్రీస్తు పుట్టిన ఆ రోజుల్లో, ఎప్పుడు? దాదాపు 2021 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం 4 లేక 3వ సంవత్సరంలో క్రీస్తు జన్మించెను, యేసు పుట్టెను. ఆ రోజు ఆ జ్ఞానులు వెతికి వస్తే అడుగుతున్నాడు. ఆ జ్ఞానులు రాజుగారిని కలిసి అడిగితే ఆ రాజు అంటున్నాడు, మీ గ్రంథాల్లో క్రీస్తు ఇశ్రాయేలీలకు రాజు పుడతాడని రాసి ఉంది కదా, ఎక్కడ పుడతాడో చెప్పమంటే వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదివారు. ఏమనుందో తెలుసా? అక్కడ బత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీల్ని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇశ్రాయేలీలు ఇంకా ఏల్లా, ఇశ్రాయేలీలకి ఆయన ఇంకా రాజుగా పరిపాలించకుండా రాజ్యము లేదని చెప్పేవాడు గర్వాంధుడు కాక ఏమవుతాడు? నా కొరకు యేసుక్రీస్తును పంపిన మా తండ్రి, నేను బలహీనును, అయోగ్యుడును, అనర్హుడును. నా ముందున్న వారందరూ నాకంటే అన్ని విషయాల్లో యోగ్యులు. నిన్ను గూర్చి ప్రకటించడానికి, వారికి పరిచర్య చేయడానికి నేను అస్సలు సరిపోయేవాడిని కాను. కేవలం నీ కృపనే నమ్ముతూ ఉన్నాను. నీ ఆత్మ సహాయం దయచేయండి. ఈ గొంతు విషయంలో కూడా నీ కృప చూపండి ప్లీజ్. మా ప్రభు పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం. ఆమెన్. వినండి సార్ ఈ మాట. మీరు జాగ్రత్తగా వినకపోతే అస్సలు కనెక్షన్ కట్ అయిందా ఇంకేం అర్థం కాదు, మీకు నమ్మలేరు కూడా. ఈ క్రిస్మస్ సందేశం ఈ ఒక్కరోజుతో అయిపోయేది కాదు. ఈ సందేశంతో మీరు బైబిల్ చదవాలి. ఈ సందేశంతో ఎవరైనా బైబిల్ని ప్రశ్నించాలి అనుకుంటే, వ్యతిరేకించాలి అనుకుంటే ఈ సందేశముతో ఆలకించాలి. క్రైస్తవ సందేశాలు ఇలాగ లేవు. క్రైస్తవ సందేశాల్లో నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది మానేయి, అది మానేయి, ఇలా ఉండు, అలా ఉండు, అప్పుడు ఆశీర్వదిస్తాడు. క్రైస్తవ సందేశంలో ఉండాల్సింది దానికంటే ముఖ్యంగా ఈయన. నువ్వేం చేయాలో, ఏం మానేయాలో, ఏం చేయకూడదో అది తర్వాత. దానికంటే ముఖ్యం అసలు నువ్వెందుకు అవి మానేయాలి, అవి ఎందుకు చేయకూడదు, ఎలాగే ఎందుకు ఉండాలి, ఎలాగే ఎందుకు జీవించాలి,
దానికి కారణం ఎవరు? ఆశీర్వాదమా, అవసరమా, జీవితంలో భయమా, కోరిక తీరడమా? కాదు. నీ ఆశీర్వాదం కావాలంటే నువ్వు మారు అన్నావంటే బైబిల్కి పూర్తిగా భిన్నంగా బోధిస్తున్నట్టే. బైబిల్ బోధ వేరు. బైబిల్ బోధ మ్యాన్ సెంట్రిక్ కాదు, గాడ్ సెంట్రిక్. మానవ కేంద్రీకృతమైనది కాదు, దైవ కేంద్రీకృతమైనది. ఈ మాటలు మీకు అర్థమైతే చూడండి కొద్దిసేపట్లో. ఆయన చెప్తున్న మాట ఇది. ఇజ్రాయేల్ దేశం, యూదా రాష్ట్రం, ఎఫ్రాతా ప్రాంతం, అందులో చిన్న గ్రామం. ఫుల్ అడ్రస్ ఇచ్చేశాడు. దేశం, రాష్ట్రం, ప్రాంతం, అందులో ఒక చిన్న గ్రామం. ఫుల్ అడ్రస్ ఇచ్చి చెప్తున్న మాట ఏంటో తెలుసా? అక్కడ పుడతాడు ఒక ఆయన. ఆయన పుట్టేవాడు అక్కడ నుంచే ఉన్నావు అనుకుంటున్నావేమో నువ్వు. పురాతన కాలము అంటే ఫ్రమ్ ద బిగినింగ్, శాశ్వత కాలము వరకు. ఈ మాట వినండి. కనబడుతూ ఉన్నాడు, ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ఈ మాటని ఇన్నిసార్లు నేను ఎందుకు నొక్కి వక్కానిస్తున్నాడో కాస్త ఊపిరి పీల్చుకొని జాగ్రత్తగా వినండి. దాని అర్థం కావడానికి అక్కడి నుంచి వెళ్ళకూడదు, ఇక్కడి నుంచి రావాలి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటికే బ్రిటిష్ వాళ్ళు, మరి నా పని చేయండి రా బాబు, మనుషులను రక్షించండి రా బాబు అని దేవుడు పంపిస్తే దోచుకోవడానికి వచ్చారు ప్రపంచం మీదకి వాళ్ళు. అలాగే భారతదేశాన్ని దోచుకున్నారు చాలా. వాళ్ళు దోచుకొని వెళ్ళిపోయిన తర్వాత స్వాతంత్రం వచ్చాక అప్పటికి సరైన సదుపాయం లేదు భారతదేశంలో. గవర్నమెంట్కి ఇంకా శక్తి సామర్థ్యం లేదు, ఇంకా ఇంప్రూవ్ అవుతున్నది. అస్సలు వైద్య సదుపాయం అందించలేని స్థితిలో ఉంది దేశం. ఒక పట్టణంలో జరిగిన సంఘటన. రోడ్డు పక్కన ఒక వ్యక్తి పడున్నాడు, ఏడుస్తున్నాడు. ఆ దారిని పోయేవాళ్ళు, బిజీ రోడ్ అది, ఆ దారిని పోయేవాళ్ళు ఒకనొక స్థలంకి వచ్చేసరికి బుక్కల మూసుకొని ఎక్కడి నుంచి ఘోరమైన వాసనని అటు ఇటు చూసి ఆ పక్కన పడి ఉన్న వ్యక్తిని చూసి దూరంగా జరిగి నడిచి వెళ్ళిపోతున్నారు. ఏంటి అంత ఘోరమైన వాసన? ఎక్కడి నుంచి అంటే ఆ వ్యక్తి దగ్గర నుంచి. ఇంతకీ ఆ వ్యక్తి పరిస్థితి ఏంటో తెలుసా? రోడ్డు పక్కన ఆ ఒంటి నిండా కురుపులు, చీము రక్తము కారుతుంటే ఈగలు ఘోరంగా మూగుతున్నాయి. ఆ బాధ భరించలేకపోతున్నాడు ఆయన. దగ్గరికి వెళ్ళి ఎవరు సహాయం చేయలేరు, ఇంటి వాళ్ళే భరించలేక పాపం వదిలేసినట్టున్నారు ఆయన్ని. ఆ కాలుకి ఎక్కడ పడితే అక్కడ కన్నాలుండి అందులో నుంచి చీము రక్తం కారుతుంది. ఇంకా వెరైటీగా ఒక కన్నంలో నుంచి పురుగు వచ్చి ఇంకో కన్నంలో నుంచి లోపలికి వెళ్తున్నది. ఆ బాధ భరించుకోలేకపోతున్నాడు ఆయన. పోనీ ఎవరైనా సహాయం చేద్దామంటే అందరూ అదే పరిస్థితులు ఉన్నారు. గవర్నమెంట్ ఇంకా ఇంప్రూవ్ అవుతున్నది ఆ రోజుల్లో. ఎవరు ఏం చేయలేక ఆ వ్యక్తి అలా ఏడుస్తూ దుఃఖపడుతూ ఉన్నాడు, ఆ బాధను అనిపించలేక శరీరంలో. అలాంటి పరిస్థితుల్లో ఒక స్త్రీ, భారతదేశస్తురాలు కాదు, వేరే ఇతర దేశస్తురాలు, రంగు చూస్తే తెలుస్తుంది ఆమె చర్మం రంగు. ఆమె అతని దగ్గరికి వెళ్ళి నీరు పోసి ఆ గాయాలు, ఆ పుండు బాగా పిండి కట్టి తనకు ఆహారం ఇవ్వటానికి ఏదో సహాయం చేసింది. అలా సహాయం చేసి మరలా అక్కడ అదే రోడ్డు పైన వదిలేస్తే మరలా రెండో రోజు కలగే తయారవుతాడు ఆ వ్యక్తి. సహాయం చేసినా ఇలా వదిలేస్తే ప్రయోజనం లేదు, ఏదో చేయాలి, కంటిన్యూగా చేయాలని ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్లి పరిచర్య చేస్తుంది. ఈ విషయం కొంతమందికి తెలిసి అలాంటి పరిస్థితిలో నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని మరి కొంతమందిని తీసుకొని వచ్చారు. వారం రోజులకి ఇల్లంతా నిండిపోయింది, ఇంట్లో స్థలం లేదు, అంతమంది పేషెంట్లు అయిపోయారు. వాళ్ళందరికీ ఏదో వైద్య సదుపాయం చేస్తూ ఆహారం ఏదో ఇస్తూ ఉంది. ఆ టైంలో ఒక నెల రోజులు సమయం వచ్చేసరికి ఆ పట్టణంలో ఇలాగ ఒక స్త్రీ ఇనిషియేటివ్ తీసుకొని పని చేస్తున్నది, సేవ చేస్తున్నది అని తెలిసి ఇలాంటి రోగులు చాలా మందిని తెచ్చేస్తే ఇల్లు సరిపోక అదే వీధిలో కొద్దిగా ఆ ముందు ఇంకొక ఇంటిని అద్దెకి తీసుకొని అక్కడ కూడా వ్యక్తుల్ని పెడుతూ ఉంది పేషెంట్స్ని. కొద్ది రోజులకే తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. వాళ్ళకి చేయడానికి ఏమీ లేవు. ఇంకా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమన్నారో తెలుసా? మా దగ్గర ఉంటే మేమే చేస్తాం, మీకెందుకు ఇస్తాం. ఆమె దేశం నుంచి వచ్చింది, ఆమె దేశం అంత గొప్పదేం కాదు, బ్రిటిష్ దేశస్తురాలు కాదు ఆమె, వేరే ఇతర దేశస్తురాలు, అది కూడా ప్రపంచంలో చిన్న దేశమే. ఆమెకి ఇచ్చిన సపోర్ట్ కూడా ఎక్కువ లేదు, తనది అంతా అయిపోయింది. భారతదేశ గవర్నమెంట్ ఏమి చేయలేమనేశారు. మధ్యలో వాళ్ళని విడిచిపెట్టలేక
ఏం చేయాలి? ఇంకా చేసేదేమీ లేక వాళ్ళ కోసం ఏదో చేయాలి. ఇంతవరకు చేసిన దాన్ని ఫలితం అంతా శూన్యమవుతుందని చెప్పి ఆ పట్టణంలో ధనవంతుల ఇళ్లకు వెళ్ళింది. బెంగాలీ భాష తెలిసిన ఇంకొక స్త్రీని పక్కన పెట్టుకొని ఆ స్త్రీతో చెప్పిస్తూ ఉంది తను ఏం చేస్తుందో, తన పరిస్థితి ఏంటో. ఒక్కొక్క గొప్ప గొప్ప ఇంటికి వెళ్ళి ఆ ఇంటి ముందు నిలిచి అడుక్కునే స్త్రీలాగా ఆ స్త్రీతో మాట్లాడిస్తూ చెప్తూ ఉంది, మీ దేశస్తులే ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు, దేశం ఈ పరిస్థితిలో ఉంది, గవర్నమెంట్ ఇప్పుడే ఏమీ చేయలేదు, నేను ఇలా చేయడానికి ప్రయత్నిస్తే నా దగ్గర ఉన్నదంతా అయిపోయింది, ఇంకా చేయడానికి ఏమీ లేదు, మీరేమైనా సహాయం చేస్తే నేను వాళ్ళకి సేవ చేస్తాను అని అడుగుతూ ఉంది. ఫండ్ కోసం, డబ్బుల కోసం సేవ చేయడానికి. వాళ్ళు ఏమన్నారో తెలుసా? మన వాళ్ళు ఇంతవరకు బ్రిటిష్ వాళ్ళు మమ్మల్ని ఒక రకంగా దోచుకున్నారు, నువ్వు ఇప్పుడు ఇంకొక వేషం కట్టావా అని అవమానిస్తూ పొమ్మన్నారు ఆమెను. ఒక ఇంటి దగ్గర ఏం జరిగిందో భారతీయులకి అందరికీ ప్రపంచానికి కూడా బాగా తెలుసు. ఒక ఇంటి దగ్గర వచ్చి ఇలాగే అడుగుతూ ఉంటే ఆ సర్దార్ అప్పటికే కుర్చీ మీద కూర్చొని ఉన్నాడు, అంత ఎత్తున్నాడు ఆయన. ఆయన చుట్టూ పెద్ద మనిషిలో బిగ్ షాట్ లో ఉన్నాడు. అప్పటికే కొంతమంది ఆయన దగ్గర ఏదో విషయం ఆ సెటిల్మెంట్ కో మాట్లాడడానికో ఆయన దగ్గరకు వచ్చి కూర్చున్నారు కొంతమంది. వాళ్ళందరి మాటలు వింటూ ఆయన ఏదో చెప్తున్నాడు పెద్ద ఆయనగా మధ్యలో కూర్చొని. అలాగే ఇంటి ముందుకు వచ్చి ఈమె అడుగుతూ ఉంది, మీ భారతీయులే ఈ పరిస్థితిలో ఉన్నారు, ప్రభుత్వం ఏం చేయలేదు, నేనేదో చేస్తూ ఉంటే నా పరిస్థితి ఎలా అయింది, మీరేమైనా ఇస్తే వాళ్ళ కోసం సేవ చేస్తానంది. అప్పుడు ఆ పెద్ద ఆయన కుర్చీ మీద నుంచి లేచి వచ్చి ముందుకు వచ్చాడు. చేయి పట్టు అన్నాడు. ఆమె అలా పట్టింది. ఒక చేయి చాలదు, 2 చేతులు పట్టు అన్నాడు. కళ్ళతోనే అది కూడా పట్టు అన్నాడు. 2 చేతులు పట్టుకొని ఇలా నిల్చుంది. అలా 2 చేతులు దోశలు పట్టుకొని నిల్చుంటే ముందుకు వంగి బెంగాలీ వాళ్ళు కిల్లి నవ్వులుతారు కదా, ఆ నవ్వులుతున్న ఆ పాన్, ఆ ఉమ్ము అంతా కలిపి ఆమె దోశల్లో ఊశాడు. ఇలా అన్నాడు. ఆమె ఆ ఉమ్ము అంతటిని పక్కన పడేసి చీరకు తుడుచుకొని మరలా 2 చేతులు చాచింది. ఇప్పుడు ఇచ్చాను కదా అని అన్నాడు. అది నాకు ఇచ్చారు సార్, వాళ్ళకి ఏదైనా ఇస్తే నేను వెళ్ళి పని చేస్తా సార్ అంది. ఇలాగా అవమానిస్తున్నా ఇంకా తిరిగి ఇంకా కష్టపడి పని చేసింది. దేనికోసం? ఈమె ఇలాగా అందరినీ కూర్చొని మతం మార్చేస్తుంది కాబట్టి ఆమెని చంపేమని కొంతమందిని, ఈ రోజు కూడా అదే పని చేస్తూ ఉంటారు కదా, ఒక సారా ప్యాకెట్ ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తే వాళ్ళు చంపడానికి వెళ్ళిపోతుంటారు. అలాగే కొంతమందిని పురమాయించాడు ఒక పెద్ద ఆయన, ఆమెను చంపేయి అని. వాళ్ళు వెళ్ళి కాస్తూ ఉన్నారు ఆ ఇంటి దగ్గర, ఎప్పుడు బయటకు వస్తుందా దాడి చేసి చంపేద్దామని. ఎంతసేపటికి రావట్లా ఆ స్త్రీ. మరొకసారి జరిగిన సంఘటన. ఎంతసేపటికి రావట్లా, ఎంతసేపటికి రావట్లేదు, ఎంతసేపు ఎలా చూస్తాం, ఎంతకీ ఏం చేస్తుంది లోపల అని కాస్త లోపలికి వెళ్ళి తొంగి చూచారు. తొంగి చూస్తే అప్పటికే దళితుడో, బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాడో, చండాలుడో, ఎందుకు భారతదేశ పరిస్థితి అది కదా, నల్లగా ఉన్న ఒక వ్యక్తి కుష్ఠరోగంతో ఉండి రోగం ముదిరిపోయి దగ్గుతూ వాంతి చేసుకొని కక్కేస్తూ ఉంటే చేతులతో పడుతుంది ఆమె. చిన్న పిల్లలకి తల్లిదండ్రులు తినిపిస్తున్నప్పుడు వాళ్ళు తిరిగి వాంతి చేస్తే ఎలాగ చేతితో తీస్తారో అలాగ చేతులతో పట్టే సీన్ చూసేసరికి ఈమెను చంపడానికి వచ్చామా అంతే. అక్కడున్న వాళ్ళు ఏమీ మాట్లాడలేకుండా వెనక్కి వెళ్ళిపోయారు. మేము ఆమెను చంపమన్నారు. ఎందుకంటే మన భారతీయులే రంగును బట్టి, కులాన్ని బట్టి మీరు మమ్మల్ని కనీసం మనుషుల్లాగా కూడా చూడరు, కానీ వేరే దేశం నుంచి వచ్చి అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తిని ఒక నిజంగా కన్న తల్లిలాగా ఎలా చేయగలుగుతుంది ఈమె? ఆమె ఎవరో మీకు తెలియక కాదు, ప్రపంచం అంతటికీ తెలుసు. ఆమె పేరు మామూలుగా పిలిస్తే అది గౌరవం కాదని ముందుకి మదర్ అని పెట్టారు. కానీ ప్రపంచానికి తెలియని ఒక వింత సత్యం ఏంటో తెలుసా అండి? ఆమె మరణిస్తే నరకానికి వెళ్ళిపోతుంది. ఎందుకు ముందే మాట చెప్తున్నానో తెలుసా? ఈ చెప్పిన మాట విని సాధారణంగా నన్ను తిట్టుకుంటారు, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వేం చదివావో బైబిల్ అసలు అని. అందుకే ముందు నుండి చెప్తూ వస్తున్నాను, ప్రభు నా పట్ల చూపిన కృప నాకు తెలిసి ఇంకే మానవుడికి చూపించలేదు. ఆ రేంజ్ థియాలజీ, ఆ రేంజ్ జ్ఞానం ఇచ్చాడు బైబిల్ గురించి. అందుకనే ముందు నుంచి చెప్తున్నాను, అతిశయించడానికి హెచ్చించుకోవడానికి కాదు.
ఆ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి? తెలియకుండా మాట్లాడటం లేదని చెప్తున్నాను. ఒక్క మాట విని మీరు జడ్జి చేయకూడదు, పూర్తిగా ఆలోచించండి. ఒకవేళ మదర్ తెరీసాని పరలోకం వెళ్తే మీరే అడగండి, అమ్మా పరలోకం ఎందుకు వచ్చావంటే, అరే కొత్తగా అడుగుతున్నావేంటి, నేనేంటో ప్రపంచమంతటికి తెలుసు, ప్రపంచమంతటికి నా జీవితం నా సేవ ఏంటో తెలిసి నన్ను మదర్ అన్నారు, నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, ఎన్నో బహుమానాలు ఇచ్చారు, నేను జీవించిన జీవితం ఏంటో నా సేవ ఏంటో తెలిసి నువ్వెలా నన్ను అడుగుతావా అని అంటదామే. అంటదని నేను ఎలా చెప్తున్నానో తెలుసా? ఒక సేవకుడు వచ్చి ఆమెతో మాట్లాడి ప్రశ్న అడిగితే ఆమె అదే చెప్పింది. అమ్మా మీరు పరలోకం వెళ్తారా అంటే ఈ మాటలే చెప్పింది. మీరు పరలోకం వెళ్తారనడానికి రుజువేంటమ్మా, గ్యారంటీ ఏంటి, ఆధారం ఏంటంటే ప్రపంచమంతటికీ తెలుసు నేనెవరో, నేను ఎలా జీవించానో, దేనికోసం జీవించానో ప్రపంచమంతటికీ తెలుసు, కాబట్టి నేను పరలోకం వెళ్తానంది. ఒకవేళ ఆమె మరణించినంత వరకు ఆమె విశ్వాసం అదే అయితే ఐఎమ్ వెరీ సారీ టు సే, అరే ఎక్కడ నిల్చొని సారీ టు సే ఏంటి, ఇది సత్యం. ఎవరి తరపున మాట్లాడాలి? మదర్ తెరీసా గారి తరపున మాట్లాడాలా? క్రిస్టియన్స్ తరపున మాట్లాడాలా? మాట్లాడుతుంది బైబిల్ తరపున. ఎవరో గాయపడతారు, బాధపడతారు, ఏమో అనుకుంటారని నేను మెసేజ్ మార్చితే నేను ఆయన సేవకుని కాను. మనుషులను సంతోషపెట్టడానికి కాదు పని, ఆయన సంతోషపెట్టడానికి. ఆయన సంతోషపెట్టాలనుకుంటే ఖచ్చితంగా మనుషులు గాయపడతారు. ఒకవేళ మదర్ తెరీసా మరణించినంత వరకు నేనింత సేవ చేశాను, ఇంత భక్తిగా ఉన్నాను కాబట్టి పరలోకం వెళ్తాను అనుకుంటే అవకాశం లేదు సార్. ఈ మాట నేను ఎందుకు ముందు చెప్పానో తెలుసండి? మదర్ తెరీసాకే దిక్కు లేదు సార్. సిస్టర్ గారు, మేడం గారు, ప్లీజ్ మీ గురించి ఏంటి గ్యారంటీ? క్రిస్మస్ సందర్భం, ఆ పండుగ ఆచరిస్తున్నారు, గ్రాండ్ గా చేస్తున్నారు, దీనికోసం మీ కష్టాన్ని కూడా, మీ కష్టార్జితం కూడా ఖర్చు చేశారు ఈ ప్రోగ్రాం కోసం, మీటింగ్ కోసం. మీకుందా గ్యారంటీ? మదర్ తెరీసాకే దిక్కు లేదు, మీ సంగతి ఏంటి? ఈ సమస్య చూడకపోతే నేను చెప్తున్న సత్యం అర్థం కాదు. అరే ప్రపంచమంతటికి తెలిసి మదర్ తెరీసా కంటే గొప్పగా సేవాభావంతో జీవించిన వాళ్ళు లేరు. తనకు ఉన్నదంతా ఎవరి కోసం పెట్టిందో తెలుసా? తన దేశస్తులు కూడా కాదు. తను అవమానించారు ఇండియన్స్ అందరూ, అయినా ఖర్చు చేసింది. జీవితకాలం 4 చీరలతోనే ఉంది. ఆమె గురించి గొప్పగా ఎక్కువ మాట్లాడడం నాకు ఇంకిష్టం లేదు, ఎందుకు మీకు తెలియంది కాదు. మరి మదర్ తెరీసా ఏ పరలోకం వెళ్లకుండా నరకానికి వెళితే మరి ఎవరు పరలోకానికి వెళ్తారు? ఒక్క వచనం చదువుతున్నాను. ఎంత గొప్ప కాన్సెప్ట్! ఒక్క వచనం ఎక్కడుందో పౌలు గారు రాశారు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఆ మొదటి 3 వచనాలు. నా వైపు చూడండి, తర్వాత వాక్యం చూడండి. రోమా 10 మొదటి 3 వచనాలు. ఆ 3 వచనాల్లో ఏముందో శ్రద్ధగా వినండి, చెప్తూ ఉన్నాను. పౌలు మాట్లాడుతూ ఉంటున్న మాటలు, నా రక్త సంబంధులైన ఇశ్రాయేలు, జాగ్రత్త వినండి ప్లీజ్. ఇక్కడికి రావాలంటే ఖచ్చితంగా ఈ సమస్య మీద 3 చూడాలి. ఈ సమస్య ఈ మానవ జాతికి ఎంత కఠినమైనదో చూడకపోతే ఇప్పుడు నేను చెప్పే మాటలు దేనికి ఉపయోగపడవు. పౌలు రోమపత్రిక 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు నా రక్త సంబంధులు, వారు రక్షణ పొందాలని నేను తెగ ఏడుస్తున్నా, ప్రార్థన చేస్తున్నా. అబద్ధం ఆడట్లేదు, నిజమే చెప్తున్నా. పరిశుద్ధాత్మ సాక్ష్యం, దేవుడి సాక్ష్యం, నా మనస్సాక్షికి ఆత్మ సాక్ష్యం. అంత గ్యారెంటీగా రూఢిగా దేనికి చెప్తున్నాడో తెలుసా? నా రక్త సంబంధులైన ఇశ్రాయేలీలు రక్షణ పొందాలి, అంతే. వాళ్ళు రక్షణ పొందడానికి నేను అవసరమైతే నేను క్రీస్తును వేరే శాపగ్రస్తుని అవ్వడానికి రెడీ, అంటే నరకానికి వెళ్ళిపోవడానికి రెడీ అన్నాడు. అరే ఇశ్రాయేలీలు మంచోళ్ళేగా, వాళ్ళ దేవుడంటే వాళ్ళకి చాలా రోషం ఉందిగా అంటే అదే 3వ వచనంలో పౌలు గారు చెప్తున్నారు. ఏమన్నారో తెలుసా? అవును, వాళ్ళకి దేవుడంటే చాలా ఆసక్తి అని నేనే సాక్ష్యం ఇస్తున్నాను. కానీ ప్రమాదం వినండి, చూసారా విన్నారా? సమస్య విన్నారా? దేవుడంటే వాళ్ళకి చాలా ఆసక్తి, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. అందులో అంత సమస్య ఉందా? ఉంది. వాళ్ళ దేవుడైన యెహోవా అంటే వాళ్ళకి ఎక్కడ లేని రోషం.
వాళ్ళ దేవుడైన యెహోవాకి ఎవరినైనా సమానం చేస్తే వాళ్ళు భరించలేరు, చంపేస్తారు. వాళ్ళ దేవుడైన యెహోవా పట్ల వాళ్ళకంత రోషం, కానీ వాళ్ళ ఆసక్తి, వాళ్ళ దేవుని పట్ల ఉన్న ఆ రోషం, ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. కాబట్టి దేవుని నీతిని కాక స్వనీతిని స్థాపించేసి స్వనీతి నరకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ స్వనీతి అనే మాటకే మన భారతీయ పరిభాషలో ఉపయోగించే మాట పుణ్యం. పుణ్యం, స్వనీతి. నేను మంచిగా ఉన్నాను, మంచి చేస్తున్నాను కాబట్టి నాకు మంచి జరుగుద్ది. నా పుణ్యం, నా మంచి ఎక్కువ కాబట్టి నేను నరకానికి వెళ్ళను, దేవుని దగ్గరికి వెళ్తాను. కాబట్టి నా మంచి పెంచుకోవాలి, నా చెడు కంటే నా మంచిని పెంచాలి. అలాగా దేవుని నీతిని కాక వారి యొక్క స్వనీతి అంటే వారి మంచితనం, వారి మడి, వారి భక్తి, వారు చేసే దాన ధర్మాలు, మంచి కార్యాలు, పుణ్యం, నీతి అంటే వారు చేసే నీతిని స్వనీతి అన్నారు. చూడండి సార్, వారి దేవుడైన యెహోవా వాళ్ళకు బాగా తెలుసు. ఆయనకి ఎవరినైనా సమానం చేస్తే వారు భరించలేక వాళ్ళనైనా చంపేస్తారు వాళ్ళ దేవుని కోసం. కానీ వారు నరకానికి వెళ్ళిపోతున్నారు. కారణం ఆయన చెప్తున్నాడు, వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. ఆసక్తి, దేవుడంటే ఉన్న ఆసక్తిలో నుంచే సేవ వస్తుంది. దేవుడంటే ఉన్న ఆసక్తిలో నుంచే పుణ్యం, మంచితనం, దాన ధర్మాలు. ఒకటి కాదు, భక్తి, మతం అని ఎన్ని రకాల ఆచారాలు, క్రైస్తవ పండగలు ఎన్ని రకాలు జరిపిస్తారో అవన్నీ వారి దేవుని పట్ల ఉన్న ఆసక్తికి రుజువు. కానీ పౌలు వారు నరకానికి వెళ్ళడానికి కారణం వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు అన్నాడు. అంతే. ఇది మీరు మనసులో పెట్టుకోనండి. ఇంతకీ ఏ జ్ఞానము ఉంటే వారు నరకానికి వెళ్ళరు? నరకానికి వెళ్లకుండా చేసేది ఒకే ఒక్క జ్ఞానం. ఇది జ్ఞాన మార్గం అంటారేంటో. మరి ఆ మాటలు మళ్ళీ ఆ సబ్జెక్టులోకి వెళ్ళలేను. జాగ్రత్తగా వినండి. మా దేవుడైన యెహోవా మాకు బాగా తెలుసు కాబట్టి మేము ఆయన కోసం ఇలా ఉన్నాం, మేము ఆయన కోసం ఇలా ఉన్నాం కాబట్టి మేము నరకానికి వెళ్ళం అని వాళ్ళు చెప్పే ఆ మాటలకి ఎంత అర్థం ఉందో పోనీ మీరే చూడండి. ఈ మాటలు చదువుతూ ఉన్నాను. ఈ మాటలు యెషయా గ్రంథం 48వ అధ్యాయం. బైబిల్ మధ్యలో తెలిస్తే ఎక్కడి నుంచి ఉంటాయి. దయచేసి ఈ మాటలు చూడండి ఒకసారి. ఈ మాటలు చదివి నేను త్వరగా ముగించేస్తాను. చివరికి రాబోతున్నాను, త్వరగా ముగిస్తాను. యెషయా గ్రంథం 48వ అధ్యాయం. మీకే అడుగుతూ ఉన్నాను. మీకు బైబిల్ తెలుసు కదా, తెలుసు అనుకుంటున్నారు కదా, ఇంతకాలం విన్నారు కదా. మీకే అడుగుతున్నాను, అబద్ధం ఆడకుండా నిజాయితీగా మీకు తెలిస్తే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. వాక్యము చూస్తూ యెషయా గ్రంథం 48వ అధ్యాయం చదువుతూ ఉన్నాను. 9వ వచనం. నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు? ఆ నేను ఎవరు? పాత నిబంధన గ్రంథములో యెషయా గ్రంథం అంటే క్రీస్తు పూర్వం 7వ శతాబ్దం. క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో రాయబడిన గ్రంథం, జరిగిన సంఘటనది. అక్కడ ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నా నామమును బట్టి నా కోపం మానుకొనిచున్నాను నీ విషయంలో అంటున్నాడు. ఎవరు? ఆ రెండో మాట చూడండి. త్వరగా చదివి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు, ఆలోచిస్తూ చెప్పండి. నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బెగగొట్టుకొనిచున్నాను. ఎవరండి తన కీర్తి నిమిత్తం కోపాన్ని అణుచుకుంటున్న దేవుడు పాత నిబంధనలో? నా ఆన్సర్ ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి దేవుడైన యెహోవా. నా సమాధానం. మరి మీ సమాధానం ఏంటో? 10వ వచనం. నేను నిన్ను పుటమి వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిములో నిన్ను పరీక్షించి తిని. ఎవరండి? ఇశ్రాయేల్ దేశాన్ని పాత నిబంధన గ్రంథ కాలంలో శిక్షించిన వాడు, ఇబ్బంది కొలిములో పరీక్షించిన వాడు. అంతమంది దేవుళ్ళు లేరు పాత నిబంధన గ్రంథంలో, ఒకడే దేవుడు, ఆయన పేరు యెహోవా. 11వ వచనం.
నా నిమిత్తమే అలాగు చేసేదను, నా నామం అపవిత్రపరచబడనేలా నా మహిమను మరొకరికి ఇచ్చువాడను కాను. ఇలా ఎవరు మాట్లాడతారు సార్? పాత నిబంధనలో దేవుడైన యెహోవా మాట్లాడతారు, ఇంకొకరు లేరు, అద్వితీయుడు ఒక్కడే. 12వ వచనం, యాకోబు నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవియొగ్గి వినుము. యాకోబుని ఇశ్రాయేలుగా పేరు మార్చి పిలిచిన వాడెవరు? ఆది కాండములు ఇదంతా జరిగింది. మాట్లాడుతున్న నేను ఎవరో తెలుసా? దేవుడైన యెహోవా. ఏ దేవుడైన యెహోవా తెలుసా? ఆది కాండం 13వ వచనం, నా హస్తము భూమికి పునాది వేశాను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేశాను, నేను వాటిని పిలవగా ఒక్కటి తప్పకుండా అవన్నీ లైన్లో వచ్చి నిల్చుంటాయి. ఎవరండి భూమిని ఆకాశాన్ని సృష్టించి పేరు పెట్టి పిలిచి సస్టైన్ చేసిన దేవుడు? పాత నిబంధనలో ఎవరికి అనుమానం లేదు. ఆది కాండం 1వ అధ్యాయం సాక్ష్యం. భూమిని ఆకాశాన్ని సృష్టించి పేరు పెట్టి పిలిచింది ఆది కాండం 1వ అధ్యాయంలో. నేను మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా? 16వ వచనం, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడేవాడిని కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడున్నవాడను. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఇప్పుడు చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను ఎవరు? విన్నారా? ఆన్సర్ ఏమైనా మారుస్తారా? ఆ మాట విన్నారా? మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం అర్థం కావాలంటే ఇలాంటివి ఎంతో ఉంది స్టడీ. అవన్నీ 1 గంటలో చెప్పేవి కాదు. కాకపోతే స్ట్రాంగ్ ప్లేస్ ఇలాంటివి ఒక 3 చూపించాలనుకున్నాను. నా గొంతు వల్ల ఇప్పటికే మనం చెప్పుకున్న ఇంట్రొడక్షన్ వల్ల చాలా టైం అయిపోయింది కాబట్టి అన్ని పెట్టుకోలేం. బట్ మరొకసారి చదువుతున్నాను 16వ వచనం. ఆ మాట్లాడుతున్న నేను మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చి నా నామం అపవిత్రపరచబడనేలా నా మహిమను మరెవరికి ఇచ్చువాడను కాను అని పైన చెప్పిన ఆ మాట మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు చెప్పాడు ఆయన. ఎవరిచ్చారు? నిర్గమకాండంలో దేవుడైన యెహోవా. నా చెయ్యి భూమిని సృష్టించింది, నా చెయ్యి ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసి పేరు పెట్టి నేను పిలిస్తే నా కంట్రోల్లో అవన్నీ ఉన్నాయి అని చెప్పిన వాడు ఎవడు? పాత నిబంధన గ్రంథంలో ఆది కాండం 1వ అధ్యాయాన్ని బట్టి ఒకే ఒక్క అద్వితీయ దేవుడైన యెహోవా. ఆయన మాట్లాడుతూ 16వ వచనంలో ఏమంటాడో విన్నారా? నేను ఆది నుంచి రహస్యముగా మాట్లాడినవాడు గాను, అది పుట్టక ముందు నుంచే నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఇప్పుడు చెప్పండి, ఆ మాట్లాడుతున్న నేను ఎవరు? మనం యెషయా గ్రంథం కాలంలో ఉంటే యేసుక్రీస్తు అనే మాట మనకు తెలియదు. ఆ మాట ఉపయోగించకూడదు అనుకుందాం. మనం ఇప్పుడు లేం, క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో ఉన్నాం అనుకుందాం. ఈ ఉత్తరం, ఈ పుస్తకం రాయిగానే ఆ గ్రంథం మన చేతికి వచ్చింది. అంతవరకు మనకు తెలిసింది అప్పటికున్న చరిత్ర తెలుసు, కానీ ఆ తర్వాత ఏమవుద్దో మనకు తెలియదు అనుకుందాం. అప్పుడు చెప్పండి, ఆ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? ఇప్పుడు మారుస్తారా సమాధానం? నోటి నుంచి రావాల్సిన సమాధానం ఒక్కటే. ఆ మొదటి 15 వచనాలు చదివితే ఏ సమాధానం రావాలో, మాట్లాడుతున్న నేను ఎవరంటే ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడైన యెహోవా మాట్లాడుతూ ఉన్నాడని ఎలా చెప్పాలో 16వ వచనం కూడా అదే. నేను మాట్లాడుతుంటున్న మాట ఏంటో తెలుసా? ఇప్పుడు ప్రభువు యెహోవాయు యెహోవా ఆత్మయు పంపితే వచ్చానన్నాడు. సిగ్గుమాలిన క్రైస్తవులు క్రిస్మస్కి వచ్చాడు, క్రిస్మస్ నుంచే కనిపిస్తున్నాడని చెప్తే ప్రతి ఒక్కడేమంటాడో తెలుసా? ఈ మాట అన్నందుకు ఇది వేసుకొని ఈ మాట అనకూడదు. ఇది వేసుకున్నా ఇంకేం వేసుకున్నా ఈ మాట అనాలి. అనలేను ఆ మాట. ఎందుకంటే నా జ్ఞానం వల్ల, నా కష్టం వల్ల నేను తెలుసుకుంటే అప్పుడు ఆ మాట అనొచ్చేమో. ఈ సత్యం మనకు తెలిసింది, ఆయన ఉచితమైన ప్రేమ కృప బట్టి తెలిసింది కాబట్టి ఇంకెవరిని నేను దూషించి వ్యతిరేకించలేను. బైబిల్ ఇలా ప్రింట్ చేస్తే ఎలాగా? మీకుందా ఈ పేజీ బైబిల్లో? బైబిల్ ఇలా ప్రింట్ చేస్తే ఇది దేవుడి ఇన్స్పైర్డ్ టెక్స్ట్ కాదు. ఈ బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు మాత్రమే ఇన్స్పైర్డ్, అంటే దేవుడు తన పరిశుద్ధాత్మ ఆవేశంతో తన సేవకుల ద్వారా రాయించిన మాటలు. ఈ టెక్స్ట్, ఈ మాట లేదు. ఈ పేజీ వల్ల ఎంత సమస్య ఉందో చెప్తున్నాను చూడండి. ఆ పేజీలో ఉన్న మాట ఇది: మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు గూర్చిన క్రొత్త నిబంధన గ్రంథం ఇది.
మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు గూర్చిన కొత్త నిబంధన గ్రంథం. మరి ఇదెవరిదో? క్రైస్తవులకు దేవుడు యేసుక్రీస్తు అయితే మరి ఎంత ఎందుకు? ఇలా ఉండబట్టే ఆ టీవీ 9 వాళ్ళు ఒక ఆయన అడుగుతున్నారు, మీరెందుకు బలవంతంగా మతాలు మార్పిస్తున్నారంటే ఆయన అన్నాడు ఈ మాట, ఒక పెద్ద ఆయన, అరే క్రైస్తవ్యం వచ్చింది 2000 సంవత్సరాల క్రితమే, మధ్యలో వచ్చింది దేవుడు ఎలా అవుతాడు? ఆయన అలా అనడానికి బైబిల్ అంతా చదివాడంటే అతగాడికి ఆ సీన్ లేదు. బైబిల్ అంతా చదవక్కర్లా, ఇలాంటి మాటలు చూస్తే చాలు బైబిల్లో. ఓహో, ఎక్కడి నుంచి యేసుక్రీస్తు వచ్చాడంటే అంతకు ముందు ఇంకొకడు. మన క్రిస్టియన్ మెసేజ్ లో కూడా ఏముంటుందో తెలుసా? ఇదంతా తండ్రి అయిన దేవుడైన యెహోవా, ఎక్కడి నుంచి యేసుక్రీస్తు కుమారుడు. మనలో మనకు గొడవ ఎందుకని ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పంచుకున్నారు. దేవుడు ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, ఎవ్వడును ఎప్పుడు దేవుడు చూడలేదు, తన రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన్ని కనపరచడానికి వచ్చాడు. ఎప్పుడు? క్రిస్మస్ కా. సిగ్గుండాలి ఈ మాట చెప్పడానికి. ఈ పిచ్చి బోధలు చేయబట్టే పాత నిబంధనలో ఉన్నది దేవుడైన యెహోవా. మోసే చూశాడుగా, అబ్రాము చూశాడుగా, యోషియా చూశాడుగా, వాడు చూశాడుగా, వీడు చూశాడుగా అని చెప్తారు. ఓకే, వాళ్ళందరూ చూశారు కదా దేవుడైన యెహోవా అని. మరిగో చూడండి, ఈ మాటకి ఏమంటారో నాకు ఎవరైనా సమాధానం చెప్పొచ్చు. ఈ మాట ఒక్కసారి రాయలేదండి, ఇలాంటి మాటలు 13 ఉన్నాయి నూతన నిబంధన గ్రంథంలో. ఏ మాట తెలుసా? పౌలు గారు ఈ మాట అంటూ ఉన్నారు, బాగా తెలిసిన మాటే. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం. ఈ మాటలు కొద్దిగా చూసి అతి ప్రాముఖ్యమైన సంగతుల్లోకి వద్దాం గాని దయచేసి ఈ మాట చూడండి. క్రైస్తవ్యం, క్రిస్మస్ మెసేజ్ అంటే ఎప్పుడు అదే కాదు, అసలు సత్యం ఇది. పౌలు గారు తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయంలో ఆయన రాస్తున్న ఈ మాట చూడండి. దీనికి ఎవరు ఏ సమాధానం చెప్తారో నాకు వినాలనుంది. క్రైస్తవులు ఏం చెప్తారో వినాలనుంది. దీని గురించి ఆ క్లారిటీ క్రైస్తవ బోధలో లేదు కాబట్టి ఇతరులకు ఇంకెలా అర్థమవుతుంది అసలు సత్యం? 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. బైబిల్ వెనక నుంచి తెరిస్తే 193వ పేజీ. ఇలాంటి మాటలు నూతన నిబంధనలో 13 ఉన్నాయి. ఒక్క పౌలు రాయిలా. పౌలు 6 సార్లు రాస్తే యోహాను 5 సార్లు రాశాడు. అంతకంటే స్ట్రాంగ్ ఎవిడెన్సెస్. చూడండి ఒక్క మాట ఒకసారి, అన్ని చూపించుకోలేము కదా. 16వ వచనం, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడయ్యున్నాడు, మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు. పాస్ట్ టెన్స్. ఎవడును ఆయనను చూడనేరడు. ఫ్యూచర్ టెన్స్. దాని అర్థం ఏంటి? అక్కడ పౌలు గారు రాస్తున్నది యేసుక్రీస్తును ఈ లోకానికి పంపిన తండ్రి అయిన దేవుడైన యెహోవా గురించే మాట్లాడుతూ ఉంది. ఆయన గురించి చెప్తున్న మాట ఏంటో తెలుసా? 15-16 వచనాలు. శ్రీమంతుడు అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు. పాస్ట్ టెన్స్ మొత్తం కవర్ అయిపోయింది. చూడనేరరు. ఫ్యూచర్ టెన్స్ మొత్తం కవర్ అయిపోయింది. ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుడు అదృశ్యుడు. దేవుడు స్వభావ సిద్ధంగా అనంతుడు. నిరాకారుడు అంటే అదృశ్యుడే. పదార్థము కానివాడు. ఒక్కొక్క టైంలో పదార్థాన్ని సృష్టించాడు. మనకు తెలుసు 3 స్థితుల్లో ఉన్నాయి: ఘన, ద్రవ, వాయు. పదార్థము కాని అనంతమైన స్థితిలో ఉన్నవాడు. దానికి దేవుడు ఉపయోగించిన మాట స్పిరిట్, ఆత్మ. అదృశ్యుడు. ఆయన ఇంతవరకు ఎవరు చూడలేదని ఈ తిమోతి పత్రిక రాయబడింది 1వ శతాబ్దం క్రీస్తు శకములో. అది కూడా 50 చివరి కాలంలో రాయబడింది. క్రీస్తు శకం 55 ఆ కాలంలో రాయబడిన ఈ పత్రికకి పౌలు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అబ్బాయి, ఈ రోజు వరకు ఎవరు దేవుణ్ణి ప్రపంచ చరిత్రలో చూడలేదు అని ఈయన చెప్తుంటే, మరి పాత నిబంధన గ్రంథంలో ఎంతమంది సార్ ఆ దేవుడైన యెహోవాని కన్నులారా చూచారు?
సాధారణంగా ముస్లిం స్కాలర్స్ ఏమంటారో తెలుసా? సాధారణంగా ముస్లిం స్కాలర్స్ అనే మాటది. స్కాలర్స్ అని ఎందుకన్నా తెలుసా? వాళ్ళు బాగా చదివి చెప్తున్న మాట. ఇది చదవకుండా మాట్లాడుతున్న మాట కాదు. బైబిల్ బాగా చదివి చెప్తున్న మాట. వినండి, పౌలు, యోహాను వీళ్ళందరూ సెకండరీ, వాళ్ళు కాదు. యేసు ఏమన్నాడో చూడండి అని వాళ్ళు అంటున్న మాట చూడండి. ఒక సందర్భంలో ఒక డిబేట్, ఆ డిబేట్ లో ఆ ముస్లిం వక్త గారు చెప్పాల్సిన బోధ అంతా చెప్పారు. అప్పుడు ఒక క్రైస్తవ సహోదరుడు నిల్చొని ఈ మాట అన్నాడు, సార్ మీరు మార్నింగ్ నుంచి చెప్తున్నదంతా విన్నాను, కంక్లూజన్ ఇదే కదా అని అన్నాడు. చెప్పు అన్నాడు ఈయన. సార్, మీ మాటలు బట్టి మీ ఖురాన్లో ఉన్న దేవుడైన అల్లా, మా బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఉన్న తండ్రి అయిన యెహోవా అని మీరు అంటున్నారు, అవునా కాదా అంటే, అవునరా బాబు నీకైనా అర్థమైంది, థ్యాంక్ యూ అని అన్నాడు ఆయన. విన్నారన్నమాట? మీ ఖురాన్లో ఏ దేవుని గురించి మాట్లాడుతూ ఉందో ఆ దేవుడైన అల్లా పాత నిబంధన, మీ బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఉన్న దేవుడైన యెహోవాయే, అద్వితీయ దేవుడైన యెహోవాయే మా దేవుడు అని మీరు చెప్తున్నారు కదా అంటే, అవును నీకైనా అర్థమైంది, సంతోషం అన్నాడు ఆయన. అప్పుడు పిల్లవాడు అన్నాడు, సార్ మరి అలాంటప్పుడు మా కొత్త నిబంధన ఏం చెప్తుందంటే, ఆ దేవుడైన యెహోవాయే ఈ యేసుక్రీస్తుని చెప్తూ ఉంది. ఇప్పుడు మీ దేవుడు అల్లా ఈ యేసుని ఒప్పుకుంటారా అంటే, ఆయన కోపంతో ఊగిపోయాడు. కోపంతో ఊగిపోయి, మాకు అర్థమైనట్లు మీకు బైబిల్ అర్థం అవ్వట్లేదు, ఏం చదువుతారో మీరు బైబిల్ అని బాధతో కోపంతో చిరాకు పడి ఏమన్నాడో తెలుసా? మీ యేసు చెప్పిన ఒక మాట చదువుతా విను అని చెప్పి యోహాను సువార్త 5వ అధ్యాయం చివరిగా ఈ మ్యాటర్ కట్ చేసి అతి ప్రాముఖ్యమైన మళ్ళీ విషయంలోకి వెళ్తున్నాను, శ్రద్ధగా ఆలకించండి. 5వ అధ్యాయంలో ఒక మాట చదివారు, యేసు ప్రభువే చెప్పిన మాట. ఆ మాట ఏముందో తెలుసా? 5:37లో ఆ మాట ఉంటుంది. 37-38 వచనాల్లో ఏమనుందో శ్రద్ధగా ఆలకించండి. ఆ ముస్లిం వక్త గారు అంటున్నారు, ఇలా అడిగిన ఒక క్రైస్తవ అబ్బాయికి అంటున్న మాట ఏంటో తెలుసా? మీ యేసే చెప్తున్న మాట డైరెక్ట్ గా వినండి, వినండి ప్లీజ్, జాగ్రత్తగా వినండి. నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్షిస్తున్నాడు, మీరు ఏ కాలమందు ఆయన స్వరూపం చూడలేదు, ఆయన స్వరం వినలేదు అని యేసు చెప్పాడు. ప్లీజ్ వింటున్నారా? నన్ను పంపిన తండ్రే నా గూర్చి సాక్ష్యం ఇస్తున్నారు, మీరు ఆయన స్వరం ఏ కాలంలో వినలేదు, ఆయన స్వరూపం ఏ కాలంలో మీరు చూడలేదు. అందులో ముస్లిం వక్త గారు చేసిన క్లెయిమ్ ఏంటో తెలుసా? మీ యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నన్ను పంపిన తండ్రే సాక్ష్యం ఇస్తున్నాడు, ఆ తండ్రిని మీరు ఏ కాలంలో చూడలేదు, ఆయన స్వరం వినలేదని యేసు చెప్పిన తర్వాత కూడా అందరికీ కనిపిస్తున్న, అందరికీ వినిపిస్తున్న యేసుని ఆ యెహోవాని ఎలా సమానం చేయమంటారు? మీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడు ఆయన. యేసుక్రీస్తు కూడా అదే బోధ ఏంటో తెలుసా? ఆ తండ్రి అయిన దేవుడైన యెహోవాని ఎవ్వరూ చూడలేదు, చూడనేరని పౌలు చెప్పాడు. ఇంకా యేసుక్రీస్తు చెప్తున్న మాటని ఆ స్కాలర్, ఆ పెద్ద ఆయన ఇలా అన్నారు, మీ క్రీస్తే చెప్తున్నాడు ఆ తండ్రిని ఎవరు ఇంతవరకు ఆయన స్వరూపం చూడలేదు, ఆయన స్వరం వినలేదని మీ యేసు చెప్తూ ఉంటే అందరికీ కనిపించి వినిపిస్తున్న యేసుని ఆ తండ్రితో ఎలా సమానం చేయమంటారు? ఫూల్సా మీరు అన్నాడు ఆయన. సత్యం ఏంటో తెలుసా సార్? ఈ 25% బైబిల్ క్రీస్తు గురించి మాట్లాడుతుందంటే, ఇదిగోండి 75% ఆఫ్ ద బైబిల్ స్పీకింగ్ అబౌట్ క్రైస్ట్ బిఫోర్ క్రైస్ట్. క్రీస్తు పూర్వం క్రీస్తు ఏమయ్యాడో చెప్పడానికి బైబిల్లో 75% ఉంది. దానికి రుజువు ఇన్నిసార్లు మనం చూసిన వచనాలే కాదు, మనం ఈరోజు చదువుకున్నాం ఈ క్రిస్మస్ సందేశం కోసం. ఏంటి? మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బైబిల్ అంతా చెప్తుంది తండ్రి అయిన దేవుణ్ణి ఎవ్వరూ చూడలేదని. పౌలు అలా చెప్పాడు, యేసు ప్రభు ఇలా చెప్పారు, ఎంతో మంది రకరకాలుగా చెప్పారు. ఇంతవరకు ఎవ్వరూ ఆయన చూడలేదు, చూడనేరని. మరి పాత నిబంధన గ్రంథంలో అన్నిసార్లు అంతమంది గొప్ప గొప్ప సేవకులకు కన్నులారా చూసిన, సైన్యములకు అధిపతి యెహోవాను కన్నులారా చూచితనని మరి చూసింది ఎవరిని? యేసు దేవుని కుమారుడు క్రిస్మస్ రోజే శరీరాన్ని ధరిస్తే, అప్పుడే కనిపిస్తే, మరి పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్షమగుచూ ఉన్నవాడెవరు? అందుకు యేసు అన్నారు యోహాను సువార్తలో 12వ అధ్యాయంలో అంటాడు, యెషయా నా మహిమను చూశాడన్నాడు. తండ్రిని కాదు చూసింది, నన్ను. అబ్రహాము నా దినము చూసి సంతోషించాడని చెప్పాడు.
తండ్రిని కాదు చూసింది, నన్ను. అంటే పాత నిబంధన గ్రంథ కాలంలో ఎన్ని దగ్గరలో దేవుడైన యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా ప్రత్యక్షపరుస్తూ వచ్చి కనపడుతూ వచ్చాడో అన్ని సందర్భాల్లో క్లెయిమ్ చేస్తున్నది మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఈ బెత్లెహేము ఎఫ్రాతాలో ఏ ఇశ్రాయేలీలకు రాజుగా ఉండబోవాడు పుడుతున్నాడు, ఆయన క్రిస్మస్ నుంచే కనిపించడం కాదు, పురాతన కాలం మొదలుకొని ప్రత్యక్షమవుతూ ఉన్నవాడు ఆయనే. ఎలా? యెహోవాగా. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటంటే సాధారణమైన క్రైస్తవులు మనకి అంత మించి ఎక్కువ ఆలోచించరు. బైబిల్ సరిగ్గా చదివితే కదా, ఏ రోజుకి ఆ రోజే బైబిల్ చదివే వాళ్ళు ఇంకేం ఆలోచిస్తారు? క్రీస్తు అంటే ఏంట్రా బాబు అంటే ఆ కింద ఫుట్ నోట్ లో ఉంటది కదా, అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే అర్థం ఏంట్రా బాబు అంటే పాత నిబంధనలో రాజును అభిషేకించాడు, ప్రవక్తను అభిషేకించాడు, ఈ పాట పాడుతారు. అదే పెద్ద మర్మం అన్నట్టు లోకానికి చెప్తారు. క్రీస్తు అనే మాటకు అర్థం అది కాదు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ఏ దేవుడి లోకాన్ని సృష్టించి నడిపించి జల ప్రళయంతో కొన్ని కోట్ల మందిని చంపాడో, బెత్లెహేము ఎఫ్రాతాలో శరీరాన్ని ధరించిన వాడు ఆయన. తండ్రి తన కుమారుణ్ణి తన చిత్తము చేయడానికి పంపించాడు. ఎప్పుడు? క్రిస్మస్ కాదు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రభువు యెహోవాయు, యెహోవా ఆత్మయు ఈ 3వ యెహోవాను పంపిస్తే ఈ వాక్యమయ్యున్న 3వ యెహోవా శరీరముతో కనపడుతూ వచ్చాడు, పర్మనెంట్ గా శరీరాన్ని ధరించాడు. అది క్రిస్మస్. ఇలాగ నీ కొరకు పర్మనెంట్ గా శరీరాన్ని ధరించేవాడు ఈయనే అని చెప్పడానికి రుజువుగా ప్రపంచ చరిత్రలో అనేక సార్లు క్రీస్తు పూర్వం రోజుల్లో, అంటే ఈ 75% ఉన్న బైబిల్లో ఆ నిరాకారుడు, అనంతుడు, తండ్రి అయిన దేవునికి సమానమైన ఈ యెహోవా అనేక సార్లు కనపరుచుకొని ఇదిగో ఒకరోజు పర్మనెంట్ గా శరీరాన్ని ధరించబోతుంది నేనే. ఉన్న ఆ ముగ్గురు అన్ని విషయాల్లో సమానం. వారి నేచర్, స్వభావంలో సమానం అని చెప్పడానికి నేచర్ రిఫర్స్ టు ద నేమ్, నేమ్ రిఫర్స్ టు ద నేచర్. ఆ నేమ్ ఏంటో తెలుసా? ఆ ముగ్గురికి కామన్ డివైన్ నేమ్ ఈజ్ యావే. ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడైన యెహోవా అనే ఆయన నామం. ఆ నామం అంటే నేమ్ రిఫర్స్ టు ద నేచర్, స్వభావం. ఆ దైవిక స్వభావం, అదే లక్షణాలు, అంటే అదే నామం ధరించగలిగిన వారు ముగ్గురున్నారు అన్ని కాలాల్లో. మనుషులకు కనపరుచుకుంటూ ఆడిబుల్ గా, విజిబుల్ గా, సెన్సిబుల్ గా, హిస్టారికల్ గా, జియోగ్రాఫికల్ గా, పర్సనల్ గా, ఎక్స్పీరియన్షియల్ గా మానవులకి అందుబాటులోకి ఆ ఇద్దరు తరపున ప్రతిసారి వచ్చిన వాడు పర్మనెంట్ గా క్రిస్మస్ రోజు శరీరాన్ని ధరించిన ఒకే ఒక్క త్రియేక దేవుడైన యేసు క్రీస్తు. ఎందుకింతసేపు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? 3 విషయాలు, 3 ప్రాముఖ్యమైన సత్యాలు. ఈ 3 సత్యాలు శ్రద్ధగా ఆలకించండి. మన టైం అయిపోయింది. ఎంతసేపు ఆయన గురించి అన్ని మాటలు ఎందుకు చెప్పానో తెలుసా? ఈ క్రిస్మస్ రోజు పుట్టిన ఆయన ఎవరో, ఆయన గూర్చిన ఐడెంటిటీ, ట్రూ రియల్ ఐడెంటిటీ, అల్టిమేట్ రియాలిటీ, అసలైన సత్యం తెలియవాడు రక్షణ పొందలేడు. వాడెంత మంచిగా మదర్ తెరీసా కాదు, తనకంటే బాబులా జీవించిన మనిషి నరకానికే వెళ్తాడు. మనిషి పరలోకం వెళ్ళడానికి ఒకే ఒక్క సత్యం ఆధారం, ఈయన గూర్చిన అవగాహన. ఇక్కడ నేను చెప్తుంది థియాలజీ కాదు, ఇన్ఫర్మేషన్ కాదు, సబ్జెక్ట్ కాదు, వ్యక్తి, పర్సన్. ప్రపంచానికి దేవుడు అంటే ఒక సబ్జెక్ట్, ఒక అక్షరం, ఒక శబ్దం, ఒక వెలుగు, ఒక శక్తి. ఒక భావం, ఒక ధర్మం, ఒక భావన, ఒక ఫీలింగ్. తప్పు. ఆయన వ్యక్తి, ఆయనకి ఇష్టాలు ఉన్నాయి. తనకిష్టమైంది జరిగినప్పుడు ఆనందం, ఆయన దృష్టికి అయిష్టమైనది జరిగినప్పుడు బాధ, అందులో నుంచి కోపం. అంటే ఆయనకి ఫీలింగ్స్ ఉన్నాయి. ఈ క్రిస్మస్ రోజు యేసుక్రీస్తు బొమ్మ ఎంత గొప్పగా మీరు అలంకరించినా తెలియని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? చాలా దగ్గర జరుగుతున్నవే. యేసుక్రీస్తు బొమ్మ పెడతారు, మొదటి పాట యేసుక్రీస్తు గురించే, ఆ తర్వాత పాట
ఒరే యోగి నన్ను కొరికేయి, ఒరే యోగి నన్ను తినేయి. అరే అదేంట్రా పాట? ఫస్ట్ పాట ఇచ్చాంగా ఆయనకి, తర్వాత పాటలన్నీ మనమే. అరే అరే నువ్వు ఎవరి దేవుడు అంటున్నావు, పండగ చేస్తున్నావు, ఈ డ్యాన్సులేంద్రా స్వామి అంటే, అరే మనం పెడితేనే వచ్చిందిరా స్టార్, అక్కడ మనం లోపల లైట్ పెడితేనే బల్బ్ వెలిగింది, అక్కడ ఆ యేసుక్రీస్తుకి మనకు పెడితేనే చెయ్యి వచ్చింది, ఆ చేతితో మనల్ని ఎందుకు కొడతాడు రా? దేవుడంటే శక్తే, ఆ శక్తికి చెయ్యాల్సింది చేశాం. దేవుడంటే ఒక కాన్సెప్టే, ఒక భావమే, చెయ్యాల్సి చేశాం, ఇచ్చేయాల్సింది ఇచ్చాం. ఒకవేళ వ్యక్తి అనే భావం ఉందనుకోండి, అయ్యో బాబోయ్, వ్యక్తి అంటే అర్థం ఏంటి? ఫీలింగ్స్ ఉంటాయి, ఇష్టాలు ఉంటాయి. ఇష్టమైంది జరిగినప్పుడు సంతోషం, అయిష్టమైంది జరిగినప్పుడు బాధ, మరీ శృతి మించిపోతే కోపం ఉంటాయి అనడానికి అక్కడ ఉన్నది వ్యక్తి కాదు, శక్తి. సార్ ఇక్కడ ఉన్నవాడు నీకు వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు, మంచి చెడు, ఇష్టం అయిష్టం, దాన్ని బట్టి నీలో ఫీలింగ్స్, భావాలు, భావోద్రేకాలు నీలో పెట్టిన అనంతుడు. ఆయనలో అనంతమైన రేంజ్ లో ఉన్నాయి. నీ పట్ల ఆయనకున్న ప్రేమ కూడా అనంతమైనదే. అందుకోసం నీ కోసం శరీరాన్ని ధరించి సిలువ వరకు వచ్చాడు. ఈ సత్యం అర్థం చేసుకోక, ఆలోచించక, మేమే జ్ఞానులం అనుకొని మోసగించబడి అనేక మందిని మోసగించి యేసుక్రీస్తును అవమానిస్తున్న చాలా మందికి శ్రమ. ఎంత ప్రమాదమో! అరే అబ్బాయి, నువ్వు ఘోరమైన పాపివి, నీ సృష్టికర్తని విడిచి నువ్వు ఘోరంగా ఆయన్ని అవమానిస్తూ ఉంటే నీ కోసం మరణించి నీ పాపమంతా భరించడానికి సిలువ వరకు వచ్చాడు. నీ వంతు, నీ స్థానం, నీ బదులు నీ పాపమంతా భరించి, నీ శిక్ష అంతా తను భరించి నిన్ను తప్పించడానికి ఈ లోకానికి అనంతుడు, నిరాకారుడు, అదృశ్యుడు ఇదిగో ఇలాంటి శరీరాన్ని ధరించాడు నీ కోసం శిక్ష పొందడానికి, నీ బదులు ఆయన నలిగిపోవడానికి. అంతగా ప్రేమ చూపిస్తే నీకు తెలిసిందే జ్ఞానమని నువ్వు అవమానించడం అది ఎంత మూర్ఖత్వమో తెలుసా? అది ఎంత ప్రమాదకరమో తెలుసా? నీకోసం చనిపోయినాడు ఎవరో తెలుసా? జస్ట్ మ్యాటర్ ఆఫ్ 5 days కొన్ని కోట్ల మందిని జలప్రయంతో చంపేశాడు. ఈ రోజు వరకు భూమి మీద ఎంతో మంది మొనగాళ్ళు, ఒక్కడు బతికలేడు. అందరినీ చంపినాడు ఆయనే. ఆయన పేరు యేసుక్రీస్తు. పుట్టించుటయు మరణము నొందించుటయు నా వశం, మరణం తప్పించటం నా వశం, పాతాళానికి పంపుచు అందులో నుంచి రప్పించుచు ఉన్నవాడు నేనే, ఒకడిని ధనవంతుడిగా ఒకడిని నిరుపేదగా చేయువాడు నేనే, కృంగ చేయుటయు లేవనెత్తుటయు నా వశం. పాత నిబంధన గ్రంథములో ఏ దేవుడైన యెహోవా ఈ లోకంలో పనిచేసి మాట్లాడుతూ కనపడుతూ వచ్చాడో ఆ 3వ యెహోవా మాట్లాడుతున్నాడు ఈ మాట. ఈ భూమి మీద ఎంతవరకు ఎంతమంది ఎన్ని రంగాల్లో పుడింగులు ఉన్నారో ప్రతి ఒక్కరిని చంపింది యేసుక్రీస్తు. ఈ రోజు వరకు భూమి మీద ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారో, ఆ స్టార్లు ఈ స్టార్లు, ప్రతి ఒక్కరిని రేపు ఎప్పుడో చేస్తే వాళ్ళని చంపేది యేసుక్రీస్తు. నిన్ను కూడా చంపేది యేసుక్రీస్తే రేపు పొద్దున. తిరుగులేని సత్యం. నిన్ను కూడా రేపెప్పుడో చంపేది ఆయనే. ఒకవేళ నీ పిల్లలు చనిపోయారు అనుకో, ఆయనే చంపాడు. పుట్టించినోడికే చంపే హక్కు, అధికారం ఉంటది. ఆయన అన్నాడు ఎన్నోసార్లు, గాడ్ అనే మాటకు అర్థం అదే కదా. జీ ఫర్ జనరేటర్, సృష్టికర్త. ఓ ఫర్ ఆర్గనైజర్, పోషించేవాడు, కాపాడేవాడు. డి ఫర్ డిస్ట్రాయర్, చంపేవాడు. ఈ 3 పనులు ఒక ఆయనే చేస్తాడు. ఆ 3 పనులు ఒక ఆయన చేసేవాడు నేనే అని పదే ఆయన చెప్తూ ఉన్నాడు. అలాగా అంతమందిని చంపాలంటే ఆ దేవునిలో ఎథిక్స్ ఏమైనా ఉంటే ఆ మరణంలో నొప్పి ఎలా ఉంటుందో ఆయన అనిపించకుండా అంతమందిని చంపితే ఆయన దగ్గర న్యాయం, మంచితనం లేనట్టే. అందుకు శరీరాన్ని ధరించాలి. అటు రక్షించడానికే కాదు, ఇటు మనుషుల్ని వారి పాపాన్ని బట్టి శిక్షించాలన్నా ఆయన ముందు మరణించాలి. అలాగ మరణంలో ఉన్న బాధని, నొప్పిని ఆయన అనిపించాలంటే ముందు మనలాంటి శరీరం కావాలి. అందుకు ఈ క్రిస్మస్ రోజు ఆయన శరీరాన్ని ధరించాడు. అలాగ శరీరాన్ని ధరించిన వాడు ఎంతమంది ప్రాణులు ఇప్పటి వరకు పుట్టి మరణించాయో, ఎంతమంది మనుషులు పుట్టి మరణించారో, ఎన్ని రకాల కారణాల చేత భయంకరమైన విపత్తులతో మరణించారో, అన్ని రకాల రోగాలతో భయంకరంగా వాళ్ళ తల్లిదండ్రుల ముందే పిల్లల ముందే తల్లిదండ్రులని చంపినవాడు యేసుక్రీస్తు. అలాంటి యేసుక్రీస్తు ఒక మనిషి కోసం ప్రాణం పెడితే ఆ మనిషిని నువ్వు లైంగికంగా చూసినా ఎవరిని టచ్ చేస్తున్నట్టు తెలుసా? ఎవరి ప్రాపర్టీని టచ్ చేస్తున్నట్టు తెలుసా?
యేసుక్రీస్తు ఎవరిని కోరుకొని వారి పాపమంతా ఆయన మీద వేసుకొని వారి బదులు వారి వంతు వారి స్థానంలో ఆయన శిక్షను భరించి వారిని తన ప్రేమతో తన ప్రాణం ఇచ్చి కొనుక్కుంటే అలాంటి వ్యక్తిని మోసగిస్తావా అబద్ధమాడి? నీ సరదాల కోసం, నీ స్వార్థం కోసం. యేసుక్రీస్తు కోరుకొని ఈ భీకరమైన అతి భీకరమైన దేవుడు యెహోవా, ఆయన ఒక మనిషిని కోరుకొని ప్రేమించి ఆ మనిషిని వాడి పాపము నుంచి, నిత్య నరకము నుంచి రక్షించడానికి ఆ మనిషి కోసం ఆయన ప్రాణం పెడితే అలాంటి మనిషిని నువ్వు తక్కువగా చూస్తావా? కులం పేరట, రంగు పేరట, నీకొస్తున్న డబ్బుతో మనిషిని దేని బట్టి విలువ ఇవ్వాలో తెలుసా? కులం, రంగు, వాడు దిగిన కారు, వేసుకున్న సూటు, అతగాడుకున్న కలర్ బట్టి కాదు. యేసుక్రీస్తు ప్రతి మనిషి కోసం ప్రాణం పెట్టాడు. ఎంత భయంకరమైన దేవుడు! ఆ 75% బైబిల్ మాట్లాడుతున్నది ఆయన ఎంత భయంకరమైన వాడు. అంత భయంకరమైన వాడు పాపం విషయంలో సహించలేక కోట్ల మందిని చంపేశాడు ఇప్పటి వరకు. అతి భయంకరంగా, రోగాలతో, నాశనాలతో, యుద్ధాలతో, రకరకాలుగా. అలాంటి వాడు అదే ఘోరమైన పాపి కోసం మరణించడానికి సిలువ వరకు వస్తే ఆ మనిషిని లైంగికమైన దృష్టితో చూసిన, వ్యభిచార దృష్టితో, నీ స్వార్థం కోసం, నీ గొప్ప కోసం ఇంకొక వ్యక్తిని అలా వాడుకున్నా, ఉపయోగించిన, నీ ఘనత కోసం, నీ డబ్బు కోసం ఇంకొక మనిషిని మోసగించిన, నువ్వు టచ్ చేస్తుంది మనిషికి వ్యతిరేకంగా కాదు. బైబిల్లో 75% ప్రిడామినెంట్ గా మాట్లాడుతున్న అతి భీకరుడు ఉండవు మా యెహోవా. అలాంటి దేవునికి ఎగ్నిస్ట్ గా నువ్వు చేస్తున్నావు. భక్తి ఎక్కడి నుంచి రావాలో తెలుసా? పరిశుద్ధత ఎక్కడి నుంచి రావాలో తెలుసా? అబద్ధం ఆడకుండా నీతిగా ఎందుకు ఉండాలో తెలుసా? ఇదిగో ఈయన ఎక్కడ ఉన్నది. యేసుక్రీస్తు అంటే చేతకాని వాడు, తండ్రి అయిన యెహోవా అంటే ఎప్పుడు అలాగే మాట్లాడతాడు, చంపే అని. అందుకు చిన్న చూపా యేసుక్రీస్తు అంటే? తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. ఎప్పుడు? క్రిస్మస్ గా. ఫ్రమ్ ద beginning of the ages, throughout the ages, till the all eternity in the future, తండ్రి చిత్తము నెరవేర్చడానికి భౌతిక సృష్టిలో ప్రతిసారి అనేక రకాలుగా తన్ను తాను మేనిఫెస్ట్ చేసుకున్నాడు, ప్రత్యక్షపరుచుకున్నాడు. అలాగ తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్న యెహోవా, బెత్లెహేములో పుట్టిన యెహోవా, ఆయన్ని లోకానికి దేవుణ్ణి కనపరచడానికి పంపిన ఆ ప్రభు అయిన యెహోవాయు, ఆ యెహోవా ఆత్మయు లోకానికి తెలియదు. ఎందుకంటే వాళ్ళు నిరాకారుడు, అనంతుడు, అదృశ్యుడు. అన్ని కాలాల్లో కనబడి యేసు చెప్పిన ఆ ఒక్క మాట ఆలోచించండి. మీరు ఏ కాలమందు ఆ తండ్రి యొక్క స్వరము వినలేదు, స్వరూపము చూడలేదంటే మరి ఇంతవరకు మాట్లాడింది ఎవరు? యేసుక్రీస్తు అదే క్లెయిమ్ చేస్తున్నారు. అరే అబ్బాయి, మీకు తండ్రి తెలుసు అంటున్నారు. ఎక్కడ మీకు తండ్రి తెలుసు? ఆయన ఇంతవరకు ఆయన స్వరం ఎవరు వినలేదు రా అబ్బాయి అని చెప్పారు యేసు ప్రభు. అరే, మా పితరులతో అన్నిసార్లు వచ్చి మాట్లాడాడు కదా. మాట్లాడింది ఆయన కాదురా, నేను. శరీరాన్ని ధరించేసి జలపాలు వేసుకొని ఉన్నాడు. ఒక 6 అడుగులో 5.5 అడుగులో ఉంటాడని స్మూత్ గాయ్, మంచోడు అనుకుంటున్నారేమో. ఆయనకంటే భయంకరమైన ఇంకవుడు లేడు. ఈ మాటలు వినండి. మీరు భయపడితే ఎవరికి భయపడాలో తెలుసా? ఈ మాటలు దయచేసి వినండి. చివరి వచ్చేసాం. ఒక దగ్గర కేసు వచ్చాడు. శరీరాన్ని ధరించిన తర్వాత ఈ భూమి మీద ఉన్న రోజుల్లో ఆయన చూసి దయ్యాలు పట్టిన వాడు అరుస్తున్నాడు, అయ్య బాబాయ్ మమ్మల్ని చంపేయడానికి వచ్చావా అన్నట్టు. అప్పుడు యేసు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ అబ్బాయిని విడిచి మీరు బయటకు పండి అన్నాడు, గెరాసేనుల దేశంలో. అప్పుడు దయ్యాలు ఆయన చూసి భయపడుతూ ఏమన్నాయి తెలుసా? ఎక్కడికి వెళ్ళిపోతాం సార్, దూరంగా పందుల మందం వేస్తూ ఉంది కదా, ఆ పందుల్లోకి ప్రవేశించినట్లు మాకు సెలవు ఇవ్వండి ప్లీజ్ అని మిగుల బతిమాలుకుంటున్నాయి యేసుక్రీస్తుని దయ్యాలు. 1 కాదు 2 కాదు, సేన. 100 మంది ఉంటే సైన్యం అనరు, వేల సంఖ్యలో ఉండాలి. ఆ గెరాసేనుల దేశంలో ఆ అబ్బాయికి పట్టిన దెయ్యాలు సేన, సైన్యం, ఇన్ థౌజండ్స్ ఇన్ నెంబర్, వేల సంఖ్యలో ఉన్న దెయ్యాలు యేసుని చూసి మిగిలిన బతిమాలుకుంటున్నా ఏమన్నా తెలుసా? ఆ దూరంలో ఉన్న పందుల్లోకి మేము ప్రవేశించినట్లు మాకు సెలవిమ్మని. అరే, పంది యేసుక్రీస్తు దృష్టికి, ఒక యూదుడి దృష్టికి, ఇశ్రాయేలీయుడి దృష్టికి అపవిత్రమైన జంతువు కదా. అపవిత్రమైన జంతువు, హేయమైన జంతువు, అందులోకి వెళ్ళడానికి కూడా వాటికి అంత సీన్ లేదు సార్. యేసుక్రీస్తు దృష్టికి అది అపవిత్రమైన జంతువు, హేయమైన జంతువు. అది ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. అలాంటి యేసుక్రీస్తు దృష్టికి ఉన్న జంతువులన్నిట్లో కూడా హేయమైన, అపవిత్రమైన,
జంతువైన పందిలోకి వెళ్ళడానికి కూడా దెయ్యాలకి ఆయన ఒప్పుకోవాలి. శక్తి, సామర్థ్యం, స్వాతంత్రం, అధికారం, అవకాశము లేవు. ఈయన ఒప్పుకుంటే, అందుకే ఆయన ఏమంటున్నాయి తెలుసా, మిగుల బతిమాలుకుంటున్నాయి యేసుని. మరి ఎలా వెళ్ళాయి పందుల్లోకి? ఈయన సెలవిస్తే మీరు చదువుకోవచ్చు, ఎక్కడెక్కడ ఉందో బైబిల్లో. ఆయన సెలవిచ్చిన తర్వాత దెయ్యాలన్నీ ఒక్కసారి పిల్లోడిని విడిచిపెట్టి ఆ పందుల్లోకి వెళ్ళేసరికి ఆ పందుల మంద 2000 సంఖ్య కలిగిన పెద్ద సైజు పందుల మంద అన్ని కలిపి సముద్రంలోకి వెళ్ళి పడిపోయి చచ్చిపోయినాయి. సార్ ప్లీజ్ లిసన్ దిస్. యేసు ఎంత భయంకరమైన వాడో వినండి. ఆయన పర్మిషన్ లేకుండా ఆయన దృష్టికి అసహ్యమైన జంతువులోనికే వెళ్ళలేకపోయాయి కదా. మరి అలాంటప్పుడు ముందు దేవుని స్వరూపంలో చేయబడిన మనిషిలోకి ఎలా వచ్చాయి సార్? అడగకుండానే వచ్చాయా? అడగకుండా అసహ్యమైన పందిలోకి వెళ్ళలేకపోయి దేవుని స్వరూపంలో చేయబడిన మనిషిలోకి ఎలా వస్తాయి? అడిగే అనుకుందాం. యేసు ఒప్పుకుంటూ వచ్చాయా, ఒప్పుకోకుండానే వచ్చాయా? ఆయన ఒప్పుకోకపోతే ఆయన దృష్టికి హేయమైన అపవిత్రమైన జంతువు పందిలోకి వెళ్ళడానికే వాటికి అవకాశం లేనప్పుడు ఆయన సెలవివ్వకుండా, ఒప్పుకోకుండా ముందు అబ్బాయిలోకి ఎలా వచ్చాయి? అది పాత నిబంధన గ్రంథం ఎన్నో సందర్భాల్లో మనుషుల మీదకి దెయ్యాలు ఎవరి దగ్గర నుంచి వచ్చాయో తెలుసా? యెహోవా యొద్ద నుంచి దురాత్మ అంటే దెయ్యం సౌలు మీదకి దిగిరాగా సౌలు దెయ్యంలా తయారయ్యాడు. అందుకు దావీదుని చంపాలనుకుంటే దావీదు ప్రాణభయంతో పరిగెడుతున్నాడు. బండ సందుల్లో దాక్కున్నాడు ప్రాణం కాపాడుకోవడానికి. దావీదు జీవితంలో వచ్చిన పాపం చేయక మునుపు దేవుని హృదయానుసారుడిగా ఉన్నప్పుడే దావీదుకి ఆ శ్రమలు రావడానికి కారణం సౌలు. సౌలు దావీదును అలా తరమడానికి కారణం సౌలు మీదకి వచ్చిన దెయ్యం. ఎంతకీ దెయ్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? యెహోవా యొద్ద నుంచి. ఆయన సెలవివ్వకపోతే పందిలోకి వెళ్ళలేంది, అసహ్యమైన జంతువు దానిలోకి వెళ్ళలేంది, మనిషిలోకి ఎలా వస్తుంది సార్? మీకేం అర్థం కావాలో తెలుసా? దెయ్యానికి కాదు భయపడి తల దగ్గర బైబిల్ పెట్టుకోవాల్సింది పెచ్చ క్రైస్తవులు. దెయ్యానికి భయపడి కాదు. దెయ్యము కూడా ఎవరి మాట విని ఎవరికి లోబడి పనిచేస్తూ ఉందో అంత బేకరుడైన దేవుడైన యెహోవా యేసు క్రీస్తుకు భయపడాలి. తుఫాను వచ్చింది, ఓడల ఎగిరిపోతున్నది, ఇంకా మన పని అయిపోయింది అనుకుంటున్నారు అందరూ. ఈలోగా ఆ తుఫాను మీద యేసుక్రీస్తు ఆ అలలంతా పైకి లేస్తూ ఉంటే దానిపై ఆయన నడుచుకొని వచ్చేస్తున్నాడు. ఓహో తుఫాన్ యేసుక్రీస్తు ఆపేశాడని చంకలు కొట్టుకున్నాం, చప్పట్లు కొట్టాం. మరి ఆలోచించాల్సిందే తుఫాను యేసుక్రీస్తు ఎలాగ ఆపాడు కాదు, అసలు తుఫాన్ ఎందుకు వచ్చిందని, ఎలా వస్తుందని. వాళ్ళంతవరకు భయపడుతూ మన పని అయిపోయింది, ఇంకా చచ్చాం, భవిష్యత్తు లేదు, రేపు అనేది చూడలేం, వెలుగు చూడలేం, ఈ రాత్రి మన పని అయిపోయింది అన్నట్టుగా సముద్రం అంత పైకి లేస్తూ ఆ సముద్రంలో వారు తుఫాన్లో చిక్కుకుంటే యేసు అలా పైకి లేస్తున్న అలలపై నడుచుకొని వచ్చేస్తూ ఉంటే అబ్బో యేసు దీన్ని కూడా కంట్రోల్ చేయగలిగాడా, మనల్ని రక్షించగలడా తుఫాన్ ఆపేసి? ఇది పిచ్చి బోధ. ఇది సండే స్కూల్లో చెప్పాలి బోధ. క్రైస్తవులకి ఏం చెప్పాలో తెలుసా? తుఫాన్ ఎలా వచ్చింది, ఎంతకి తుఫాన్ ఎలా వస్తుంది? తుఫాన్ వస్తే ఆయన ఎలా చేస్తాడు కాదు, అసలు తుఫాన్ ఎలా వస్తుంది? దేవుడైన యెహోవా శరీరాన్ని పర్మనెంట్ గా ధరించబోతున్న దేవుడైన యెహోవా 75% బైబిల్లో ఆయన ఎవరో తెలుసా? సముద్రం విషయంలో ఆయన సెలవివ్వగా తుఫాను పుట్టెను, సముద్రము దాని తరంగములను పైకి లేపెను. 107వ కీర్తన, 135వ కీర్తన. మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. ఆయన భూమి మీద ఆకాశంలో సముద్రముల యందు మహాసముద్రములన్నిటి యందు తనకిష్టమైనదంతయు జరిగించేవాడు. భూ దిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురిగినట్లు మెరుపు పుట్టించేవాడు ఆయనే. తన నిధుల్లో నుంచి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. గాలి, నీరు, భూమి, ఆకాశం ఏవైతే ఉన్నాయో పంచభూతాలు ప్రతి దాంట్లో. 135వ కీర్తన.
భూమి యందును ఆకాశం యందును సముద్రముల యందును మహాసముద్రములు అన్నిటి యందును తనకిష్టమైనదంతయు జరిగించువాడు. అంటే ఆయనకి ఇష్టం లేకుండా భూమి మీద గాని ఆకాశంలో గాని సముద్రంలో గాని మహాసముద్రముల్లో ఏది జరిగే అవకాశం లేదు. జరుగుతున్న ప్రతి విపత్తు నాశనం ఆయన కలిగించాలి. జరుగుతున్న ప్రతి మేలు మంచి మనుషులకి ఇదిగో ఈయన కలిగించాలి. నువ్వు భయపడితే ఎవరికి భయపడాలి తెలుసా? తుఫాను కాదు. తుఫాను ఎవరి పాదాల కింద ఉండి నీ మీదకు లేచి భయపడుతుందో ఆయనకి భయపడాలి. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయనకి భయపడితే ఎలా? ఎవరు భయపడలేదు అనుకుంటున్నారేమో. సార్, ఇది గొప్ప సత్యం వినండి సార్. ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినప్పుడు ఏంటో మరి పవన్ కళ్యాణ్ ఈ మధ్య యేసుప్రభు నమ్ముతున్నాడేమో, బైబిల్ నమ్ముతున్నాడేమో. ఒక మీటింగ్ లో పవన్ కళ్యాణ్ ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? పెద్ద ఆయన ఎక్కడో డివిజన్ వచ్చింది. ఆ డివిజన్ గురించి ఆయన మాట్లాడుతూ ప్రీ సపోజిషన్ చూడండి, ఎర్ర సముద్రం విడిపోయినట్టుగా విడిపోయారు అంటున్నాడు ఆయన. ఎర్ర సముద్రం విడిపోయిందని మీరు నమ్ముతున్నారా సార్? ఏమో, తన వైఫ్ క్రిస్టియన్ కదా, మరి క్యాథలిక్ క్రిస్టియన్ ఏ క్రిస్టియన్ నాకు తెలియదు. మరి ఆయన హిడెన్ క్రిస్టియనో లేక బైబిల్ని ఎంత నమ్ముతున్నాడో, ఏ పార్ట్ నమ్ముతున్నాడో మరి మనకు తెలియదు. కేవలం ఓల్డ్ టెస్ట్మెంట్ నమ్ముతున్నాడేమో అందరిలాగా. మా దేవుడు ఇదిగో యెహోవా, ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఉన్న ఆ యెహోవాయే మా దేవుడని ప్రపంచంలో ఎన్ని రకాల వాళ్ళు చెప్పుకుంటున్నారో అలాగే ఈయన కూడా నమ్ముతున్నారేమో. మరి ప్రపంచంలో పాత నిబంధన గ్రంథంలో ఉన్న దేవుడైన యెహోవాయే మా దేవుడు అనుకుంటున్న వాళ్ళకి క్రైస్తవులే ఈ సత్యం చెప్పాలి. క్రైస్తవుల దగ్గర ఎంత పెద్ద కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఏం చెప్తారు సార్ లోకానికి ఆ యేసు గురించి? ఆ యెహోవా తనవుడని చెప్తారు కానీ ఆ యెహోవా ఈయన్ని పంపిన యెహోవా ఇద్దరున్నారు ఇంకా పైన. వాళ్ళు క్రిస్మస్ కి పంపలేదు, ముందు నుంచే పంపారు. ఫ్రమ్ ద బిగినింగ్ ఆల్ ద ఎంటైర్ ఏజెస్ హీ హాస్ బీన్ వర్కింగ్ ఇన్ ద క్రియేషన్ విజిబుల్లీ ఆడిబుల్లీ. కనిపిస్తూ వినిపిస్తూ పని చేస్తున్న దేవుడైన యెహోవా అన్ని కాలాల్లో ఒక్కడే. శరీరముతో బత్లెహేములో పుట్టబోతున్న వాడే ఆయన ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు అన్ని కాలాల్లో. కానీ తండ్రిని ఎవరైతే చూసామంటున్నారో, ఎవరు ఆయన స్వరం విన్నామో, ఆయన చెప్పిన మెసేజ్లు ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా విన్నారు మా ప్రవక్తలు అనుకుంటున్నారు. అరే అబ్బాయి, ఇంతవరకు మీరు ఏ కాలంలో ఆ తండ్రి స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదని యేసుక్రీస్తు చెప్తున్న మాట ముస్లిం స్కాలర్స్కి అర్థమైంది కానీ మన అన్నయ్యలకు అర్థం కాకపోవడం. గొంతు పాడైనా ఎందుకు ఇలా గరుస్తున్నాడు అనుకుంటున్నారు కొంతమంది. నాకు గ్యారంటీ తెలుసు. చెప్పింది మామూలు ఈ విషయం మామూలు చెప్పేదే సార్. నీకోసం ప్రాణం పెట్టేవాడు మామూలుడు కాదు. నీ పాప శిక్ష భరించడానికి, నీ కొరకు సిలువ వరకు రావడానికి శరీరాన్ని ధరించినవాడు మామూలుడు కాదు. అతి భయంకరుడు, అతి భయంకరమైన వాడు. ఈజీగా తీసుకోవద్దు క్రిస్టియానిటీని. ఇఫ్ యూ క్లెయిమ్ దట్ యు ఆర్ ఎ క్రిస్టియన్, ఇఫ్ యూ క్లెయిమ్ దట్ యు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు నువ్వు నమ్మేవని నువ్వు ఒకవేళ నిజంగా చెప్తున్న వాడువైతే యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ ఆర్ ఎనీ ఛాన్స్ టు లివ్ యాజ్ ఎవర్ యు లైక్. నీకు ఇష్టం వచ్చినట్టు జీవించే హక్కు అవకాశం అస్సలు నీకు లేవు. ఆయన ఎవరో తెలియకే క్రిస్టియానిటీని, క్రీస్తుని, చర్చిని, దేవుని సేవకుల్ని, ఇతర క్రైస్తవుల్ని, ఇతర మనుషుల్ని ఈజీగా తీసుకున్నావేమో. ఇలాంటి వాడు నీ కోసం ప్రాణం పెట్టినవాడు, ఇలాంటి వాడు నీకు చుట్టూ ఎంతమంది మనుషులు కనిపిస్తున్నారో వాళ్ళని సృష్టించి వారి కోసం సిలువ వరకు వచ్చి ప్రాణం పెట్టడానికి పర్మనెంట్ గా శరీరాన్ని ధరించిన వాడు. ఆయన అంత ప్రేమిస్తున్న వ్యక్తిని నువ్వు చెరపాలని చూసినా, పాడు చేయాలని చూసినా, మోసగించాలని చూసినా, నీ స్వార్థం కోసం ఏ రకంగానైనా, అది ధనం విషయంలో, డబ్బు విషయంలో, గౌరవం విషయంలో, సేవ విషయంలో నీ కింద ఊడిగం చేయడానికి నీ బానిసా. అలా నువ్వు ఏ మనిషిని నువ్వు ఆ కోణంలో చూసినా నువ్వు చాలా పెద్ద ప్రమాదం చేస్తున్నావు. నువ్వు టచ్ చేస్తుంది మనిషిని కాదు, ఆ మనిషిని సృష్టించి వాడు దూరం అయిపోయినప్పుడు ఆ మనిషిని మరలా రక్షించుకోవడానికి పర్మనెంట్ గా శరీరాన్ని ధరించిన ఎంత భయంకరమైన దేవుణ్ణి టచ్ చేస్తున్నావు. భక్తి ఇందులో నుంచి రావాలి. మరి భయం అని మాట్లాడితే ఎర్ర సముద్రం గురించి చెప్పాను కదా, జస్ట్ మిస్ అయిపోయిన, శ్రద్ధగా ఆలకించండి. ఎర్ర సముద్రాన్ని మొక్కలు చేసినప్పుడు అయ్య బాబోయ్ దేవుడా అని తెగ పాటలు పాడారు భయంతో. ఒడ్డు ఎక్కగానే ఏం చేశారు వాళ్ళు? అదే భక్తి ఉందా సార్? ఎర్ర సముద్రం మొక్కలు చేసి దాని మధ్యలో నుంచి నడిపించినప్పుడు భయంతో పాటలు పాడారు, అయ్య బాబో ఈయనంత బేకరుడా అని. ఆ సముద్రం ఒడ్డు ఎక్కగానే ఏం చేశారు మరి? అదే రెస్పెక్ట్ ఉందా ఆయన పట్ల?
సనిగారు, అవమానించారు, తిట్టారు. ఆ మాటలకు అర్థం తిట్టడమే. మరి అంత భయపడ్డారు, మరి భక్తి వచ్చిందా? నిల్చుందా భక్తి? చాలాసార్లు పాత నిబంధన గ్రంథ కాలంలో భయపడ్డారు దేవుడైన యెహోవాకి, కానీ ఆ భక్తి నిలువల, వెంటనే మారిపోయింది. కాబట్టి నీలో ఆ సరైన భక్తి భయముతో కాదు, ప్రేమతో ఆయన పట్ల కలగాలని ఇంత ఘోరమైన పాపి కోసం శరీరాన్ని ధరించి సిలువ వరకు వచ్చి నీ మరణం, నీ వంతు, నీ బదులు, నీ స్థానంలో, నీ కొరకు, నీ పాప శిక్ష అంతా అతి భయంకరమైన నిత్య నరకాన్ని అనుభవించిన వాడి పట్ల నీకుండాల్సింది గ్రేట్ లవ్. క్రిస్మస్ రోజు ఒక్కరోజు కాదు, పండగ రోజు ఒక్కరోజు కాదు. ఇలాంటి భీకరమైన దేవుడు నిన్ను కోరుకొని నీ కోసం ప్రాణం పెట్టాడంటే ఆయనకిచ్చే వర్షిప్ వారంలో 3 గంటలు కాదు, ఏవో కొన్ని రోజులు కాదు, రోజులో ఆ మొదటి అరగంట, రాత్రి పడుకునే ముందు ఒక అరగంట, భోజనం దగ్గర కూర్చునే ఆ ఒక్క సెకండ్ కాదు. జీవితం ఇంకా నీ సుఖం కోసం, నీ సరదా కోసం కాదు, ఆయన కోసం ఖర్చు చేయాలి. ఆయన నీ కోసం ఏమైనా చేసేయాలి, ప్రాణం ఇచ్చేయాలి, దెబ్బలు గాయాలి, నీకేం నొప్పి కలగకూడదు, నీ సుఖంగా బతికేయాలి నువ్వు. ఇది క్రైస్తవులు బోధించుకునే బోధ. బాధలతో ఉన్న వాళ్ళకి అవే చెప్తాం. ఏంటి, యేసు ప్రభువుని తెలుసుకొని 20 సంవత్సరాల పాటు చర్చకొచ్చి 20 సంవత్సరాల పాటు బైబిల్ బోధ వింటూ కూడా 20 సంవత్సరాల తర్వాత కూడా ఇదే చెప్పాలా? ఏం పర్లేదమ్మా, నీ జబ్బున ఏం చేస్తాడు, దయ్యాన్ని వెళ్ళగొడతాడు, ఆశీర్వదిస్తాడు, భక్తిగా ఉండనే చెప్పాలా? అది బిగినింగ్. సండే స్కూల్లో చెప్పాల మాటలు, ప్రభు చూస్తాడు ధైర్యంగా ఉండని. మనం చెప్పాల్సిన మాట్లాడు తెలుసా? రోగం వచ్చింది నాయన ప్రార్థన చెయ్యంటే, అమ్మా రోగం యేసు ప్రభు పెట్టాడు, నువ్వు ఆయన అడుగు, ఎందుకు పెట్టావో నువ్వే తెలుసుకో. అయ్యా ఈ దెయ్యం పట్టింది అయ్యా అంటే, దెయ్యాన్ని యేసు ప్రభు పంపించాడు, నువ్వు ముందుకు ఎందుకు దెయ్యాన్ని పంపించావు ఆయన అడుగు. ఎక్కడ మార్చుకోవాలో మార్చుకో, ఎక్కడ భయపడాలో భయపడు, దానికోసం భయపడి కాదు. అయ్యో బాబాయ్ తుఫాను, పంట అంతా నాశనం అయిపోయింది, ఎవరు తెచ్చాడు? యేసుక్రీస్తు తెచ్చాడు. మనకు బాగా అలవాటు అయిపోయింది, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా నా ప్రభు నేను. హల్లెలూయా అంటే గ్యారంటీగా ఇప్పుడు నీ పాట ఎందుకు పాడానో లాజికల్గా ఆలోచించకుండా హల్లెలూయా అంటారు చాలా మంది. ఇక్కడే క్రైస్తవుల యొక్క సిద్ధాంతం పాటలతో నేర్చుకున్నారు వీళ్ళు. సుడిగాలి తెచ్చేది సాతాను కాదు, అతగాడిగా సీన్ లేదు. అవన్నీ చెప్పుకోవడానికి ఇది క్రిస్మస్ సందేశం. గంట ఇప్పటికే ఎంతో టైం అయిపోయింది, ముందుకు వెళ్ళింది. అతగాడిగా సీన్ లేదు. వాడు చూపించాలి, ఇదిగో ఎక్కడ చెయ్యి అక్కడ చెయ్యి అంటే అది దేవుడే తేవాలి ఈ సృష్టి మీద. ఇప్పుడే చదువుకున్నాం, ఆకాశమందును భూమి అందును సముద్రముల అందును మహాసముద్రములన్నిటి అందును తనకిష్టమైనది అంతయు జరిగించువాడంటే ఆయన జరిగించకుండా ఎక్కడే జరిగే అవకాశం లేదు. భయపడితే ఆయనకి భయపడాలి. సుడిగాలికైనా, తుఫానుకైనా, నష్టంకైనా, రోగంకైనా, మరణంకైనా, దెయ్యానికైనా. ఎందుకంటే ప్రతిదీ ఆయన మాట విని వనికి ఆయనకి సేవ చేస్తున్నాయి. ఆయన బేకరుడు నీ కోసం మరణించాడంటే నువ్వు ఏ రేంజ్ లో ప్రేమించాలో తెలుసా? నీ దృష్టిలో ఏదేది లోకం దృష్టిలో గొప్పదనుకుంటున్నావో అవన్నీ నీకు లెక్క కాదు. 3 ప్రాముఖ్యమైన విషయాలు. సాల్వేషన్, నమ్ముకోవాల్సింది మదర్ తెరీసాలాగా నీ దగ్గరున్న మంచిని, నీతిని, సేవని కాదు. మదర్ తెరీసా ప్రమాదంలో ఒకవేళ మరణం వరకు ఆమె విశ్వాసం తన సేవ అయితే, తన భక్తి అయితే, తన కట్టుకున్న మడే అయితే స్వనీతది నరకానికి తీసుకుని వెళ్తుంది, ఇంకా వేగం తీసుకుని వెళ్తుంది. భూమి మీద ఎవరైనా ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంతమంది వాళ్ళైనా, వాళ్ళు తన సృష్టికర్తను నమ్మకుండా వారి మంచితనాన్ని నమ్ముకున్నారు, వాళ్ళ సేవని నమ్ముకున్నారు. ఒకవేళ మదర్ తెరీసా మరణించేలోగా తన విశ్వాసం అది కాదు ఇది అని బైబిల్ చదివి నేర్చుకుంటే దేవునికి స్తోత్రం. కానీ ఈ మాటలు నేను ఊరికే ఊహించప్పట్లా. ఆల్రెడీ ఒక గొప్ప థియాలజియన్ ఆమెతో మాట్లాడి ఈ మాటలు బయట చెప్పాడు. చాలా పెద్ద గొడవ అయింది ఆ కాలంలో, 1980s. అప్పటికి ఆమె విశ్వాసం అది, తర్వాత మారుండొచ్చు. కానీ ఒకవేళ ఆమె నరకంలో కల్పిస్తే అది పెద్ద షాక్ ఏం కాదు. ఎందుకో తెలుసా? ఆమెలాగే అని ఈ మాట నేను చెప్పడానికి ఇండైరెక్ట్ గా కారణం ఏంటో తెలుసా? ఎంతో మంది వారి ఉపవాస ప్రార్థనను, వారి నమ్మకాన్ని, వారి భక్తినో, వారు చర్చికి ఇచ్చిన డబ్బులనో, దేన్నో వాళ్ళు నమ్ముకుంటారు. ఇది చేశాం కాబట్టి నేను పరలోకి వెళ్ళిపోతాను అనుకుంటారు. అంత సీపుగా కనిపిస్తున్నాడా ఆయన? తన ప్రేమ బట్టి తను రక్షిస్తున్నాడు ఉచితంగా. ఎందుకో తెలుసా? ఆయన భీకరత్వాన్ని చూసి అప్పటికి భయపడి పాటలు పాడినా
తర్వాత క్షణానికి మళ్ళా భక్తి ఎగిరిపోయింది. ప్రేమతో నీలో ఆ ప్రేమని, ఆ భక్తిని ఆయన కొన్నాడు. అలా కొనడానికి శరీరాన్ని ధరించాడు. ఎంత ప్రేమ చూపించిన తర్వాత కూడా మనుషులు, నేను మంచోడ్నే, నాకు యేసుక్రీస్తు వైద్యుడు అవసరం లేదు అని ఆయన్ని అవమానించి తృణీకరించిన వాళ్ళు ఎంత శిక్షకైనా పాత్రులే. అంత ప్రమాదంలో ఉన్నారు. ఈ స్థలంలో ఉన్నవారు ఎవరు మీ మంచిని, మీ భక్తిని, మీ నీతిని, మీరు కట్టుకున్న మడిని, మీరు చేసిన దాన ధర్మాలు, పుణ్యకార్యాలని నమ్ముకోవద్దు. మరి అలాగని ఏమి చేయొద్దా? ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చా? అరే, ఎలాంటి బేకరుడైన దేవుడు నిన్ను ఆయన రక్తము కార్చి శరీరం ధరించి మరి నీ కోసం మరణిస్తే నీకు అసలు ఇష్టమే లేదు తినడానికి కూడా. తింటా ఆయన కోసం తినాలి. నీ సమస్య నీది కాదు, నీ అవసరం నీది కాదు, నీ కోరిక నీది కాదు, నీ యాంబిషన్ నీది కాదు. అందుకు నేర్పించాడు, నా చిత్తం కాదు నీ చిత్తం, నా నామం కాదు నీ నామం. ఇంకో మాట ఏంటి? ఆయన నేర్పించిన ప్రార్థన, నా నామం కాదు నీ నామం, నా చిత్తం కాదు నీ చిత్తం, నా రాజ్యం కాదు నీ రాజ్యం. ఆ మాట మీకు అర్థం కావాలి. ఎలా సెటిల్ అవ్వాలని ఆలోచిస్తారు జనాలు. అదే నీ రాజ్యం. నీ రాజ్యం కాదు అబ్బాయి, నువ్వు ఆలోచించాల్సింది నా రాజ్యం గురించి ఆలోచించి ప్రార్థనలో చెప్పాడు, నా రాజ్యం కాదు ప్రభువా, నీ రాజ్యంకి నేను ఎలా పనికొస్తానో అలా చెయ్యి. నా నామం కాదు ప్రభువా లోకానికి తెలియాల్సింది, నీ నామం లోకానికి తెలియడానికి నేను ఎలా పనికొస్తానో అలాగ నాకు చెయ్యి, ఇవ్వు, మార్చు. నా చిత్తం కాదు, నా ప్లాన్ కాదు, అసలైన వాడు నువ్వు. నీ ప్లాన్ అల్టిమేట్. నీ ప్లాన్ జరగడానికి నేనేమైనా ఉపయోగపడతానా? అది ఆయన ప్రార్థనలో నేర్పించింది. ప్రార్థనని చెప్పిన తర్వాత కూడా మనకేం కావాలో మనం అడగడానికి కాదు, ఆయనకి మనం ఎలా ఉపయోగపడతాం అది అడగాలి. దానికి మనం మెంటల్గా సిద్ధపడాలి. అది ప్రేయర్, క్రిస్టియన్ థియాలజీ, ఈవెన్ ఇన్ ద ప్రేయర్. ఎందుకో తెలుసా? నీ మీద నీకు సర్వాధికారం, హక్కు లేదు. ఎందుకంటే నిన్ను మొత్తం విలువ పెట్టుకున్నాడు. ఆయన సొత్తు అంటే నీ మీద నీకే సొత్తు, అధికారం లేదు. ఈ మాట చెప్పడానికి కారణం కూడాను ఆయన అలాంటి వాడు. ఫైనల్గా సాల్వేషన్, శాంటిఫికేషన్ అండ్ దెన్ చివరి మాట సర్వీస్. సర్వీస్ కోసం ఈ సత్యం ఎలా ఉపయోగపడుతుందో తెలుసండి అని ఈ మాట వినండి. యేసుప్రభు ఒక సందర్భంలో అన్నారు, చివరికి వచ్చాం, నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు ఆహారం ఇచ్చారు, నాకు వస్త్రాలు లేనప్పుడు నాకు బట్టలు ఇచ్చారు, నేను చెరలో జైల్లో ఉన్నప్పుడు నన్ను చూడడానికి వచ్చారు, అందుకు ఇదిగో నీకు మంచి గిఫ్ట్ ఇస్తున్నా అని అన్నాడు ఆయన, రివార్డ్. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, ప్రభువా నువ్వెప్పుడు ఆకలితో ఉన్నప్పుడు మేము ఆహారం ఇచ్చాం, నువ్వెప్పుడు వస్త్రహీనుగా ఉన్నప్పుడు మేము బట్టలు ఇచ్చాం, మీరెప్పుడు అసలు జైల్లో ఉన్నప్పుడు మేము చూడడానికి వచ్చాం అని అంటే, అప్పుడు యేసు చెప్పిన మాట ఏంటో తెలుసా? నా పేరిట నా వారు ఎవరు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చారో మీరు ఇస్తుంది వాళ్ళకి కదా, నాకు. ఎంతమందికి ట్రీట్ ఇచ్చారు, మీ బెస్ట్ కష్టంలో ఉన్నది మీరు ఎంతమందికి ఫ్రెండ్స్ అని పార్టీలు చేసుకున్నారు. యేసుప్రభుకి ఎప్పుడైనా పార్టీ ఇచ్చారా, ట్రీట్ ఇచ్చారా, బట్టలు ఇచ్చారా, చూడడానికి వెళ్ళారా? ఇదే విషయం నెగిటివ్ సెన్స్లో కూడా యేసు అన్నారు. ఆకాశం నుంచి ఆయన కనిపించి ఆ సౌలు మీద ఒక రౌండ్ వేస్తే ఆ సౌలు కళ్ళుపోయి ఆ వెలుగు చూసి, ప్రభువా నువ్వెవడవంటే నీవు హింసించుచున్న యేసునని అన్నాడు. అరే, నువ్వు ఆ రేంజ్లో ఉన్నావు ఆకాశంలో, నిన్ను నేనెప్పుడు హింసించానంటే, నా ప్రజలను నువ్వు టచ్ చేస్తే నన్ను టచ్ చేసినట్టే, నా ప్రజలను నువ్వు హింసిస్తే నన్ను హింసిస్తున్నట్టే, నా ప్రజలకు నువ్వు మంచి ఆహారం ఇస్తే నాకు ఇస్తున్నట్టే. సర్వీస్. నీ మట్టుకు నువ్వు రక్షణ పొంది నీ మట్టుకు నువ్వు మంచిగా బతికేస్తే అది బతుకు కాదు సార్. సాల్వేషన్కి ఈ దేవుడైన యెహోవా శరీరాన్ని ధరించిన సత్యం ఎంత నిజమో, శాంటిఫికేషన్ పవిత్ర జీవితానికి ఎంత నిజమో, ఈవెన్ సర్వీస్ ఈ రేంజ్లో సేవ చేయాలి. అలాగ సేవ చేసిన ఒక బ్రదర్ మనకు తెలుసు. ఆయన గూర్చి ఈ మాటలు విన్నాను. ఆ మాటలు శ్రద్ధగా ఆలకించండి. ఒక సేవకుడు ఒక దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. చివరి మాటలు ఆయన చెప్పిన మెసేజ్ విన్న తర్వాత, ఆయన గూర్చి కొన్ని మాటలు విన్న తర్వాత, ఆయన భోంచేస్తున్న టైంలో 2 భార్యాభర్తలు వచ్చారు. నడి వయసులో ఉన్న భార్యాభర్తలు. వాళ్ళు వచ్చి ఆ అబ్బాయిని పరిచయం చేసుకొని కొన్ని విషయాల మాటలు విని ఆ అబ్బాయి చేతిలో ఫోటో పెట్టారు. మా పాప ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నది, నెలకి 3 లక్షల రూపాయల దగ్గర జీతం. మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకోవడానికి మీకు కూడా మేమే ఆస్ట్రేలియాలో ఉద్యోగం ఇస్తాం, అదే రేంజ్లో జీతం ఇస్తాం. అలాగే మేము చర్చ చేసుకుంటాం, మాకు బాగా తెలుసు అక్కడ ఉన్న వాళ్ళంతా. 2 కేజీలు బంగారం ఇస్తాం, 8 కోట్లు లిక్విడ్ క్యాష్ ఇస్తాం. 8 కోట్లు. నీకు ఇష్టమైతే చెప్పు బాబు అన్నారు. ఈ పాస్టర్ గారు, ఈ బ్రదరు సేవకుడు నవ్వుతున్నాడు.
అదేంటి నవ్వుతున్నారు అని రెండో ఫోటో తీసి చేతిలో పెట్టి, ఈ పాప చిన్నమ్మాయి ఇండియాలో MBBS అవుతున్నది, ఈ పాపను కూడాను మేము ఆస్ట్రేలియా పంపిస్తాం, అక్కడే సెటిల్ అవుతుంది, ఈ పాపకు కూడా అలాగే ఇస్తాం, ఇంకెక్కువ కావాలంటే అడిగి ఇస్తాం అంటున్నారు. ఏంటి అందగత్తి 3 లక్షల జీతం నాకు, ఆ అమ్మాయికి ఈ అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఈ అబ్బాయి కూడాను అది ఆస్ట్రేలియా ఫారెన్ లో సెటిల్ అవ్వడం, 8 కోట్ల రూపాయలు డబ్బు, 2-3 కేజీలు బంగారం ఇస్తానన్నారంట. నవ్వుతున్నావు ఏంటి బాబు? పోనీ రెండో అమ్మాయినైనా చూడు, ఈ అమ్మాయి డాక్టర్, అక్కడే PG చేసి ఆస్ట్రేలియాలో సెటిల్ అవుద్ది, ఈ పాపకు కూడా అలాగే ఇస్తాం, ఇంకా కావాలంటే అడుగు. నేను నవ్వే సూరుకున్నాడు, ఏం చెప్పలా. మరలా అడుగుతుంటే ప్రార్థన చేసుకొని చెప్తానండి అని చెప్పాడు. ఊరు వెళ్ళిపోయాడు, మీటింగ్ అయిపోయింది, ఊరు వెళ్ళిపోయాడు. వాళ్ళు మరలా ఫోన్ చేస్తుంటే ఆ మీటింగ్కి పిలిచిన పాస్టర్ గారు ఈ అబ్బాయికి ఫోన్ చేసి అడుగుతున్నాడు, తమ్ముడు ఆ ఆంటీ అంకులు అడుగుతున్నారు ఏం చెప్పాలి వాళ్ళకని. తమ్ముడు ఓకే అనేద్దామా అంటున్నాడు ఆయన. ఈ విషయాలు ఆ అబ్బాయి చెప్తే పోనీ మనం నమ్మకపోవచ్చు. ఈ రోజు వరకు ఆ అబ్బాయి నాతో మాట్లాడలేదు, చెప్పలా. ఆ బ్రదర్ తనతో పాటు ఇంకొక బ్రదర్ ఫ్రెండ్ తీసుకుని వెళ్ళాడు. వాక్యం వింటే దేవుని యొక్క రక్షణ కలుగుద్దని, వాక్యం వింటాడని తన స్నేహితుని తీసుకుని వెళ్ళాడు. ఆ అబ్బాయి ఆ ఊరు వచ్చి మొత్తం అందరికీ చెప్పేశాడు, స్నేహితులకి. వాళ్ళ ఫ్రెండ్స్ తాళ్ళు చెప్తున్నారు నాకు ఈ విషయం, ఎలాంటి ఆఫర్ వచ్చింది అన్నయ్యకి అని. ఏం చెప్తాడు మొత్తం అందరికి ఫ్రెండ్స్కి చెప్పేశాడు. అన్నకి అద్భుతమైన పెళ్లి సంబంధం సెటిల్ అయింది, 8 కోట్లు, ఆస్ట్రేలియా, అన్న వెళ్ళిపోతాడు, పెళ్లి అయిపోతుంది. వచ్చి అడుగుతున్నాడు రూమ్కి, అన్నా ఎప్పుడన్నా మ్యారేజ్ అని. ఏంటి మ్యారేజ్ అన్నాడు. అదేనా 8 కోట్లు ఆస్ట్రేలియా అని అన్నాడు. తమ్ముడు నాకు ఇష్టం లేదని చెప్పేశాను. ఇష్టం లేదా అన్నా, నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? 8 కోట్లనా? ఇష్టం లేదన్నాడు. అన్నా నువ్వు చాలా తెలివైనడు, మంచోడు అనుకున్నాను, నేను నిజంగా నీకు బుద్ధి లేదన్నా, వేస్ట్ అసలు. 8 కోట్లు ఇచ్చి ఆస్ట్రేలియాలో సెటిల్మెంట్, ఆ రేంజ్ ఫోటోలో ఉన్న అమ్మాయి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నిజం చెప్పన్నా కాదన్నావంటే, అవును నాకు ఫోన్ చేయొద్దనేసి అనే విషయం గురించి అన్నాడు. చాలా ఫీల్ అయ్యి అప్సెట్ అయ్యి ఫ్రెండ్ నుంచి వెళ్ళిపోయాడు. 4 రోజులు కట్ చేస్తే మన చర్చికి వచ్చాడు. అరే అబ్బాయి చర్చికి ఎందుకు వచ్చావరా తమ్ముడు అంటే, అప్పుడు ఆయన చెప్తున్నాడు, క్రైస్తవ్యం అంటే చాలా కాలం చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు చెప్పారన్నా, కానీ క్రిస్టియానిటీ అంటే అదిగో ఆ అన్నయ్యలో చూశాను. ఆ అన్నయ్య అలా చేయడం నాకు నచ్చక కొద్ది రోజులు మాట్లాడలేదు. ఎందుకు ఇలా చేసావని ఒకరోజు అడిగితే, నన్ను దేవుడు ఆస్ట్రేలియాలో బతికాలని అనుకుంటే నన్ను అక్కడే పుట్టించగలడు. ఎక్కడెందుకు పుట్టించాడో తెలుసా? నేనేదో బతికేయడానికి ఫారిన్లో సెటిల్ అయిపోతా, విమానాల మీద ఎగురుతా, ఎగిరి తాలి కడతా, దానికి కాదు. దానికి క్రైస్తవుడు బతకడు. క్రైస్తవుడు దేనికి బతుకుతాడో తెలుసా? బాగా బతికేయడానికి, అనుభవించడానికి, గొప్పోలం అయిపోవడానికి, దానికి కాదు. ఇగో ఇది దీనికి అని చెప్తే ఆ రోజుకి ఏమనుకున్నాడో కానీ తర్వాత చర్చికి వచ్చాడు, ప్రభువులోకి వచ్చాడు. మీకే ఈ ప్రశ్న, ఒక ఫ్రెండ్ని, ఎంతోమంది క్రైస్తవ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎన్నోసార్లు యేసుక్రీస్తు గురించి చెప్పారు, కానీ ఒక సహోదరుడు, ఒక స్నేహితుడిని ప్రభు కోసం కాదు, ఆ నిత్య నాశనం నుంచి రక్షించడానికి ఎంత ఖర్చు అయింది చెప్పండి? ఎంత ఖర్చు చేశాడు? 8 కోట్లు అనాలా? ఒక అందగత్తె అనాలా? అద్భుతమైన లైఫ్ సెటిల్మెంట్ అనాలా? ఏమనాలి? సేవ చాలా మంది చేస్తారు. దేవుని పేరు చెప్పి వెనకతలేసుకోవడానికి పైసలు. సేవ పేరు దేవుడు తన కృపతో ఇచ్చిన వాక్య జ్ఞానం, అద్భుతమైన తలాంతులు, దేవుని తన ఆత్మవరాలు ఇస్తే వీళ్ళు గొప్పలు అనిపించుకోవడానికా? వీళ్ళు సెటిల్ అయిపోవడానికా? వాళ్ళ రాజ్యం, వాళ్ళ చిత్తం, వాళ్ళ నామం కోసమా? మనిషి 5 లక్షలుంటే ఆ రోగం బాగవుద్ది, ఆ వ్యక్తి ద్వారా ఇంట్లో వాళ్ళందరూ రక్షణ పొందుతారంటే 5 లక్షలు తీయని వాళ్ళు కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టారు. వాళ్ళకి సిగ్గుందా? వీళ్ళన్నీలా వీళ్ళు మళ్ళీ సిగ్గు లేకుండా ఆ పాంప్లెట్స్ ఏమని బొమ్మలేస్తారో తెలుసా? వాళ్ళ పేర్ల ముందు అంతర్జాతీయ టీవీ ఉజ్జీవ వివేచన ప్రవచన వరమ. సిగ్గులేదు వీళ్ళకి. ఆస్తి మనిషి,
క్రైస్తవ్యంలో సేవలో ఆస్తి మనిషి, బిల్డింగ్లు కాదు. దానికోసం వీళ్ళని వాడుకోవడానికి కాదు. మనిషి అవసరం. అలాగ ప్రేమ చూపడానికి యేసుక్రీస్తుకి ఇచ్చినట్టే సేవ అంటే. నీ పైసలు మనిషికి ఖర్చు చేయి, సేవకులు అవసరంలో ఉన్న వాళ్ళకి ఖర్చు చేయి. ఆహారమా, ఆరోగ్యమా, చదువా, వస్త్రాల, దానికి ఖర్చు చేయి. ఒకరు నిలవని వాటి కోసం కాదు. ఎందుకో తెలుసా? ఆయన క్లియర్గా చెప్పాడు ఎన్నోసార్లు. ఇదిగో చదువుతానండి చివరిగా ఈ మాట, ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయడానికి ముందు దేవుని మాట ఉన్నట్టు చదువుతాను. దయచేసి చూడండి చివరి మాట. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం నుంచి ఈ మాట నేను చదువుతూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథం నుంచి చివరిగా ఈ మాట నేను చదువుతూ ఉన్నాను. 38వ అధ్యాయం నుంచి బైబిల్ మధ్యలో 720వ పేజీ. ఈ మాట ఎందుకు చెప్తా తెలుసా? నాకు ఉద్యోగం ప్రభువా, ఉద్యోగం ఇస్తే ఏం చేస్తావు? ఆల్రెడీ మా నాన్న స్థలం కొన్నాడు, నేను అక్కడ ఇల్లు కడతానంటావు. ఆ ఇంటి అప్పు చేరడానికి 30 సంవత్సరాలు పడుతుంది. నువ్వు ఇంకేం చేస్తావు? ఈలోగా జీవితం అయిపోతుంది. ఏరా బాబు, ఉద్యోగం ఇస్తే సేవ పొడి చేస్తానన్నావు కదా, ఏం చేసావంటే ప్రభువా నీకే తెలుసు ఎన్ని ఈఎంఐలు కట్టాలో. అవన్నీ క్లియర్ అయ్యేసరికి జీవితం అయిపోయింది. నువ్వు ఇన్వెస్ట్ చేయాల్సింది. ఈ మాట నేను చదువుతున్నాను, ప్లీజ్ వినండి. ప్రతి ఇండివిజువల్, ప్రతి మినిస్టర్ క్రిస్టియన్ అనుకుంటే మాత్రం, ఎందుకంటే ఇది జరగబోతుంది. 38వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం బైబిల్ మధ్యలో 720వ పేజీ, కామన్ ఫాంట్ తెలుగు బైబిల్ 19వ వచనం నేను చదువుతూ ఉన్నా. కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడనై ఎలాగు ప్రమాణము చేసిని ఇశ్రాయేలీల దేశములో మహాకంపము పుట్టును. అంటే భూకంపం పుడుతుంది ఇశ్రాయేలీల దేశంలో. ఆ 20వ వచనం, సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూజంతువులు, భూమి మీద ప్రాకు పురుగులన్నీ, భూమి మీద నుండి నరులందరూ నాకు భయపడి వణుకుదురు. అవునండి, ఇశ్రాయేల్ ఒక్క దేశంలో ఆ భూకంపం వస్తే భూమి మీద ఉన్న ఆకాశంలో అవన్నీ ఎందుకు కదిలిపోతాయి? కేంద్రం ఇశ్రాయేల్, ప్రపంచం అంతా రాబోతుంది భూకంపం. అలాంటిది అంతకు ముందు రాలా, తర్వాత రాదు. ప్రపంచంలో ఏ మ్యాప్ అయితే ఉందో ఆ మ్యాప్ లో ఏముందో తెలుసా? గట్టుకుంటారు, అది నీ పొలం, ఇది నా పొలం అని. మ్యాప్ షేప్ మార్చేపోతున్నాడు. ఇది మీ ఇల్లు, అది మా నాన్నగారి ఇల్లు, ఇది నీ పొలం, ఇది నా పొలం, అది నీ దేశం, ఇది నా దేశం. బార్డర్లు చెరిగిపోతాయి. ఆయన తన రాజ్యాన్ని స్థాపించడానికి రెండోసారి వస్తున్నప్పుడు గొప్ప భూకంపంతో ప్రపంచ పటం మొత్తం మార్చిపోతున్నాడు. ఒకవేళ ప్రపంచం అలాగే ఉంటే, ఇది నాది కదా, ఇది మా నాన్నగారిది ఇచ్చింది కదా, ఇది ఒకప్పుడు మాది అని నువ్వు మాట్లాడి ఇది అని చెప్పడానికి అవకాశం లేనట్టు మొత్తం షేప్ మార్చేపోతున్నాడు. ఇది నాది, ఇది వాడిది, ఇది వీడిది అని చెప్పడానికి అవకాశం లేదు. అలాగా ఎవరు దాని ఒరిజినల్ ఓనరో ఆయన దాన్ని ఓన్ చేసుకొని పరిపాలించడానికి రాబోతున్నప్పుడు ఇది నాది, ఇది నీదని స్థిర ఆస్తుల కోసం ప్రయత్నించొద్దు. దానివల్ల నువ్వు బాధపడతావు చాలా. ఆ స్థిరాస్తి విషయమయ్యే దేవుడు నాశనం చేస్తుంటే వెనక్కి తిరిగి చూసింది ఈ రోజుకి అవమానమే. అది అలాంటిది. మా నాన్నగారు నా కోసం తయారు చేసింది, కష్టపడింది, నేను దాన్ని నమ్ముకోలా. ఎందుకో తెలుసా? ఈయన చెప్పాడు, అరే అబ్బాయి, నాది అని నువ్వేది పట్టుకొని ఉంటావో అది అప్పటికీ నీది కాదు, ఇంకెవరిదో. ఇది నీకు అనేది విడిచిపెడతావో అది అప్పటికీ నీది. నాది అని ఏది నువ్వు పట్టుకొని ఉంటావో అది ఖచ్చితంగా ఏదో రోజు నువ్వు వదిలేయాలి, మరణంతోనే ఇంకెలాగైనా. కానీ ఇది నీకు అని ఏది నా కోసం విడిచిపెడతావో అది అప్పటికీ నీదే. అది ప్రభు ప్రాణం గురించి చెప్పాడు. సేమ్ ప్రిన్సిపల్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ ఎవ్రీథింగ్. 21వ వచనం, 20వ వచనం, సముద్రపు చేపలని, ఆకాశ పక్షులు, భూజంతువులు, భూమి మీద పురుగులన్నీ, భూమి మీద నుండి నరులందరూ నాకు భయపడి వణుకుదురు. పర్వతములు నాశనమగును, కొండపేటులు పడును, గోడలన్నీయు నేల పడును. ఆ మాట చదవడానికి ఇంత చదివాను సార్. దేవుడు ఆల్రెడీ ఇచ్చాడా? దేవునికి స్తోత్రం. దాన్ని ఇంకా యాడ్ చేయొద్దు, ఇంకా డబ్బులు దాని మీద ఖర్చు పెట్టొద్దు. ఆల్రెడీ దేవుడు ఇస్తే, ఈ వాక్యాలు చూడక మునుపు దేవునికి స్తోత్రం, ఆయన ఇచ్చాడు, ఆయన ఇచ్చింది నేను కాదంటోలా. కానీ దానికోసమే మైండ్ పాడు చేసుకొని ప్రార్థన, భక్తి, ఉపవాస ప్రార్థన, శ్రమ ఏదో సంపాదించడానికి మాత్రం కాకూడదు.
ఆల్రెడీ ఇదే, దట్స్ ఓకే, ఫైన్. బట్ అది కూడా నిన్ను కంట్రోల్ చేయకూడదు. అమ్మయ్య నాకు ఇది ఉంది, నాకు పర్వాలేదు, నా పిల్లలకు పర్వాలేదు అనుకున్నది ఏదైనా ఇలాంటిదైతే ఆయన కాకపోతే ఆయన నువ్వు అవమానిస్తున్నట్టే. లోకంలో నా స్నేహితులందరూ అంటున్న మాట అది, మాకు అది ఉంది కాబట్టి పర్వాలేదు. ఆ పర్వాలేదు అనేది ఏటవ్వాలి? ఎప్పటికీ నిలిచి ఉండే ఈయనవ్వాలి. కానీ ఒకరోజు వరకు ఉండి ఒకరోజు పడిపోయే ఏ ఆస్తిపాస్తులు కావు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? సేవ చేస్తే ఏ రేంజ్ వరకు చేయాలి? నీ చేతులు మొత్తం ఖాళీ అయిపోయినంత వరకు చేయాలి. నువ్వెంత ధనవంతుడివైనా. ఎవరికి? దేవుడు ప్రేమించే మనుషులకు ఉపయోగపడాలి. ఈ మాటలు ఎంత సీరియస్గా చెప్పడానికి కారణం ఏంటో తెలుసా అండి? ఈ మధ్య ఒక పెద్ద చర్చి ఓపెనింగ్ నన్ను పిలిచారు వాక్యం చెప్పడానికి. పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు. నాకు 2 రోజుల మీటింగ్స్. దాదాపు 1,25,00,000 ఖర్చు పెట్టారు. అదే చర్చికి ఒక 2 సంవత్సరాల ముందు వెళ్ళాను. అప్పటికే చాలా పెద్దది, అద్భుతంగా ఉంది. 2 సంవత్సరాల తర్వాత వెళ్ళేసరికి ఆ చర్చు కట్టి ఒక 75-100 సంవత్సరాలు అయిందంట. దాని రూపురేఖలన్నీ మార్చారు. దానికోసం అయిన ఖర్చు 1,25,000 పైన, 1,25,00,000 పైన. ఏం చేశారు? ఎలివేషన్ మార్చారు, ఫ్లోరింగ్ మార్చారు, రైలింగ్స్ మార్చారు, కలర్స్ మార్చారు, కింద పలకలు మార్చారు. దానికోసం 1,25,00,000. అదే చర్చికి ఒక వ్యక్తి వచ్చిండు. చర్చి చెప్పులు, బయట చెప్పులు ఉన్నాయి. ఒక చెప్పు తిరగవేసి ఫోటో కూడా తీసాం మేము. ఆ చెప్పుకి ఎన్ని ఉన్నాయి తెలుసండి? రివిట్స్ అంటే తెలుసు కదా, చెప్పు చిరిగిపోయి వేరైపోతుందని కలిపి ఉంచడానికి పిన్స్ అన్నమాట. అట్లీస్ట్ 8 రివిట్స్ ఉన్నాయి ఒక్క చెప్పుకి. అదే చర్చికి వస్తున్న వ్యక్తి మేము చూసాం. నేను పాటు, నాతో పాటు కొంతమంది బ్రదర్స్ ఉన్నారు. ఆ చెప్పు ఎవరు వేసుకుంటారో వెంటనే ఆ వ్యక్తికి కలిసి ఏదో చేయాలని మేము ప్లాన్ వేసుకుని అక్కడ కూర్చున్నాం. అలాగా చెప్పుని చూస్తూ ఆ చెప్పు ఎవరు వేసుకుంటారో ఆ స్లిప్పర్ వేసుకునే వ్యక్తి కోసం. అలాంటి వాళ్ళ కోసం కేర్ తీసుకోరు. కానీ ఏ మాత్రం ఒక 100 రూపాయలు ఖర్చు చేయరు. కానీ వీళ్ళేమో ఒకరోజు గోడలన్నీ నేలపొడును వాటి కోసం నువ్వు ఖర్చు చేస్తున్నావంటే, నువ్వు సొంతగా ఇల్లు కట్టుకున్నా, నీ బిడ్డల కోసం నువ్వు ఇల్లు కట్టుకున్నా, నీ నోరు మూసుకొని నోరు కాచుకొని దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా నువ్వు నీ కోసం ఆ గోడల కోసం స్థిరాస్తుల కోసం ఖర్చు పెడితే చాలా బాధపడతావు తర్వాత. ప్రభు నిజంగా చూసి ఆనందించే మనకున్న స్థాయి శక్తి కొంచెమే. బట్ ఆ కొంచెంలో కూడా నువ్వు కొద్ది విలువైన దానికోసం ఖర్చు చేయాలి. క్రిస్మస్ ఎంతమంది జరుపుకోవట్లేదు సార్ లోకంలో? ఆ వ్యభిచార దేశం ఉందే అమెరికా, ఏమనుకోవద్ది మాట అన్నందుకు. వాళ్ళు క్రిస్టియన్స్ ఏంటి ఈ పెచ్చోళ్ళు అలాగ అంటారు. వాళ్ళకి ఓట్లు కావాలి కాబట్టి ఎవడి మీద ఒకడి మీద వెయ్యాలి. క్రిస్టియన్ కంట్రీస్ అంటారు. వాళ్ళు క్రిస్టియన్ కంట్రీ కాదు. ఈ దేశంలో ఎలాగ కొద్దిమంది క్రైస్తవులు ఉన్నారో అక్కడ కూడా సరైన క్రైస్తవులు కొద్దిమంది ఉన్నారు, అంతే. వెరీ మైనర్. అది క్రిస్టియన్ కంట్రీ కాదు. దాని దేవుడు డబ్బు, దాని దేవుడు సుఖాలు, లైంగిక సుఖాలు, దాని దేవుడు శరీర సంబంధమైనవి. ఈ మాట నేను ఫైనల్గా ఎందుకు చెప్తున్నానో తెలుసండి? క్రైస్తవ్యం ఇది. ఇలాగా నిన్ను నువ్వు, నీ మంచితనాన్ని నువ్వు నమ్ముకోకూడదు. ఈ బేకరుడైన దేవుడు నిన్ను అంతగా ప్రేమించి కోరుకొని నీ కోసం అంత ఖర్చు చేశాడు కాబట్టి ఆయన ఒక రేంజ్లో ప్రేమించాలి. ఆ ప్రేమకు ఎల్లలు లేవు. ఆ ప్రేమలో నుంచే నీ భక్తి, నీ మార్పు, నీ పవిత్ర జీవితం రావాలి. ఆ ప్రేమలో నుంచే ఆయన కోసం, ఆయన ప్రేమిస్తున్న ప్రజల కోసం నీ జీవితం ఖర్చు అవ్వాలి. నీ రాజ్యం కట్టుకోవడానికి ప్రయత్నించొద్దు. అది ఉండదు. ఎవరి రాజ్యం నిచ్చి నిలుస్తుంది? అందుకు నా రాజ్యం కాదు నీ రాజ్యం రావాలని ప్రార్థన నేర్పించాడు. ఎవరి నామం నిచ్చి నిలుస్తుంది సార్? మీరు ఎంత కష్టపడొచ్చు, పేరు సంపాదించ, మనం ఏంటో తెలియాలని. ఎవరు గుర్తుంచుకుంటారు? ఇదే నేను ఒకసారి అనుకున్నా, చాలాసార్లు ఈ మాట చెప్తూ ఉంటా. నేను సేవకు రావడానికి నేను ఒక పాట పాడుకుంటున్నప్పుడు దేవుడు ఒకసారి సూటిగా అడిగిన ప్రశ్న నా మనసులో ఏంటో తెలుసా అండి? చిన్నప్పటి నుంచి ఒకే పిచ్చితో పెరిగాను. ఆ పిచ్చి కరాటే, మార్షల్ ఆర్ట్స్. భారతదేశానికి ఒలింపిక్స్ లో మెడల్ కొట్టాలి. ఒలింపిక్స్ లో భారతదేశానికి మెడల్ కొట్టాలి. అంత దమ్ముందా ఏమో నాకు తెలియదు. కాకపోతే మరి తిరిగిలేని ఆ జీల్ ఉంది, ప్యాషన్ ఉంది. మరి చిన్నప్పటి నుంచి మామూలుగా కాదు. మా అక్క, మా బావగారు ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి తెలుసు. మా ఊర్లో నా గురించి పిచ్చోడు అంటారు. కరాటే పిచ్చోడు. ఎందుకంటే నా జీవితం అంతా దాని మీదే పెట్టాను. చదవాల్సిన రోజు మా నాన్నగారు చాలా ప్రయత్నించారు నన్ను బాగు చేయడానికి. నో డాడీ, సంవత్సరానికి ఎంతో మంది టీచర్లు తయారవుతారు, సంవత్సరానికి ఎంతో మంది ఇంజనీర్లు వస్తారు, కానీ సంవత్సరంకి ఒక్కడే, ఈ దేశానికి చరిత్రకు ఒక్కడే. అలాగ తయారవ్వాలి. నేను అవుతా. ఎందుకంటే నేను కష్టపడ్డా, సాధిస్తానని గ్యారంటీ. ఈలోగా యేసుప్రభు ఎవరో తెలిసింది.
ఓహో, ఎంత గొప్ప దేవుడు నన్ను ప్రేమించి అంత ప్రేమ చూపిస్తే ఆయన వాడి నేను అవ్వాలనుకున్నది అవుతా, నేను సాధించాలనుకున్నది సాధిస్తా, ఆయన ప్రేమను వాడతా, ఆయన శక్తిని వాడతా అనుకున్నాను. ప్రార్థన మొదలుపెట్టా. ఇంతవరకు నేను ఒక్కనే కష్టపడ్డా, ఇప్పుడు నీ సహాయం నాకుంటే నేను అనుకున్నది ఈజీగా సాధిస్తానని నా ప్రార్థన. నేను ప్రభువుని ఎరిగిన కొత్త రోజుల్లో ఇదిగో సేమ్ నా ఓల్డ్ అంబిషన్, డిజైర్ కోసమే. అదే డిజైర్లో ఉన్నా, అదే ప్రయత్నాల్లో ఉన్నాను. ఈలోగా ఒకరోజు పాట పాడుకుంటున్నాను. ఏం పాట తెలుసా? బలశాలి అయిన దేవుని ప్రేమ బలవంతము చేయ, భూదిగంతముల వరకు బూరిగా నీ సేవ ప్రకటింతును ప్రకటింతును అనే పాట అక్కడెక్కడో చర్చిలో విన్నాను. ఆ పాట పాడుకుంటూ ఏదో ఉద్యోగం పని చేస్తూ ఉన్నాను. బలశాలి అయిన దేవుని ప్రేమ బలవంతము చేయ, భూదిగంతముల వరకు నీ సేవ బూరిగా చేస్తాను. ఎలాగా? ప్రకటింతును, నేను ప్రకటింతును. ఈ పాట చర్చిలో పాడారు, నేర్పించారు. నేర్చుకొని ఏదో ఉద్యోగం చిన్నది చేస్తూ ఆ పాట పాడుకుంటూ ఉన్నాను. సడన్ గా ప్రభు ఒక ఆలోచన ఇచ్చాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణిని, ప్రతి మనిషిని, ప్రతి జీవిని పుట్టించి పోషిస్తున్నవాడిని నేనే. ప్రపంచానికి కొన్ని దేశాలు నెంబర్ 1 అయ్యాయి. ఎందుకంటే వాళ్ళ భూగర్భాల్లో గనుల్లో డైమండ్స్ దొరుకుతున్నాయి, కొంతమందికి పెట్రోల్ ఉంది. ప్రపంచానికి ధనవంతులు అయ్యారు ఆ దేశస్తులు. కానీ అరే, మిమ్మల్ని ప్రపంచానికి ధనవంతులను చేసింది యేసుక్రీస్తు అంటే కొడతారు, మామూలు కాదు. ఇన్ని కోట్ల ప్రాణులు, ఇన్ని కోట్ల జనాభా ప్రపంచంలో సృష్టించి వాళ్ళకి 3 పూట్ల ఆహారం అంటే రోజుకి ఎంత ఆహారం తీయాలో తెలుసా? అంత నేను వాళ్ళకి అవసరమైనది అన్నీ చేస్తూ ఉంటే నా పేరు చెప్తే నన్ను తిడుతున్నారు, అవమానిస్తున్నారు, కొడుతున్నారు. అలాంటిది నువ్వు ఎవరిని పుట్టించావు, ఎవరిని పోషించావు, ఎవరిని కాపాడుతున్నావు? నీ పేరు ఎందుకు చెప్పుకోవాలి? నువ్వు లోకానికి ఎందుకు తెలియాలి? అప్పుడు మొదటిసారి జీవితంలో అర్థమైంది. ప్రతి ప్రాణిని, ప్రతి జీవిని పుట్టించి పోషించి కాపాడి అందలాలు ఎక్కించి ప్రధానమంత్రిని చేస్తున్నా, రాష్ట్రపతులను చేస్తున్నా. కానీ నా పేరు చెప్తే తిడుతున్నారు, నన్ను అవమానిస్తున్నారు. నువ్వేం చేసావని నీ పేరు చెప్పుకో లోకం, నీ దేశం. ఇంకా నువ్వు నా ప్రేమను వాడేసుకొని లోకంలో నీ పేరు తెలియాలి, నువ్వెవడవో సాధించాలి, గొప్పడు అవ్వాలనుకుంటున్నావు. ఇది మంచిది అనిపిస్తున్నదా, న్యాయం అనిపిస్తున్నదా అంటే అప్పుడు మొదటిసారి ఐఎమ్ సో సారీ ప్రభు, నేను ఆలోచించలేదు. జీవితం అంటే ఆశీర్వాదం, గొప్పది, సాధించడం. నువ్వు అందుకే ఎంత ప్రేమిస్తున్నావు కాబట్టి ఏదో సాధించాలి అని అనుకున్నాను, కానీ ఆలోచించలేదు. ఐఎమ్ సో సారీ. ఏం చేయడం రైట్ అని అడిగితే, నన్ను అడుగుతావే అని అన్నారు. రైటే, మన పేరు తెలియడం కాదు. అందుకే నేర్పించాడు ప్రార్థనలో నా నామం కాదు. ఎందుకంటే మనిషి ప్రార్థన చేస్తే ఏదో ఒకటి నా కోసం అడిగేస్తాం. నా నామం కాదు, నీ నామం. అంత అర్హుడా దానికి? అయ్యో, ఆయన ఎంత అర్హుడో! నా జ్ఞానం, నా భాష, నా భక్తి, నా వయసు ఏది సరిపోదు ఆయన ఎంత అర్హుడో, ఎంత గనుడో చెప్పడానికి. ఉన్నదానికి ఏమి హైలైట్ చేసి మాట్లాడటంలా. ఆయన ఎంతో అనంతుడైతే నాకెంతో పరిమితమైన భాష, ఉన్న జ్ఞానం, ఉన్న తలాంతు ఏదో కొద్ది మాటల్లో చెప్తున్నాడు అంతే. అంత అర్హుడు ఆయన పొందడానికి. నేను జీవించినా, నేను మరణించినా, నేను ఆనందించినా, నేను ఏడ్చిన ఘనత ఎవరికి రావాలో తెలుసా? ఆయనకి. నన్ను తయారు చేసిన ఒక మంచి సేవకుడు ఉన్నాడు, గొప్ప సేవకుడు, అద్భుతం అన్నా, అద్భుతం అంతే. కానీ నా క్రెడిట్ ఆయనకి రాకూడదు. నేనేదో తప్పు చేస్తే ఆయనకి చెడ్డ పేరు రాకూడదు. ఒకవేళ నన్ను శిక్షిస్తే ఆయన నన్ను శిక్షించకూడదు, యేసు శిక్షించాలి. ఒకవేళ నేను చచ్చాను అనుకోండి, వీడు యేసుక్రీస్తు దేవుడు అన్నాడు, అందుకే వీడు చచ్చాడు. నా చావు దగ్గర కూడా వినిపించాల్సింది ఎవడరా అంటే వాడెవడో తెలియదు, కానీ ఇలా చావడానికి కారణం యేసుక్రీస్తు దేవుడని తెగ రాలిపోతున్నాడు వీడికి ఒక్కడికే తెలిసినట్టు, అందుకే చంపేశారు. నా మరణం దగ్గర కూడా వినిపించాల్సింది యేసుక్రీస్తు, వీడి పేరు కాదు. నా బ్రతికిన యేసుక్రీస్తే. అరే, ఇంత పెద్ద అన్నయ్యలు ఉన్నారు కదా, వీడిని తయారు చేసిన వాళ్ళు ఒక్కరు వెనకతలు లేరు, అంతే వాడి జీవితం అనుకున్నారు. కాదు, నేను ఒకవేళ ఆహారం లేకుండా పస్తులున్నాను అనుకోండి, వాళ్ళ దేవుడు నమ్ముకొని తయారయ్యిండు, వాడికి ఆహారం లేదు, పిల్లలకి ఏమీ చేయలేకపోయాడంటే వాళ్ళ దేవుడు వాడిని పెట్టకుండా కొట్టాడు. అక్కడ కూడా వినిపించాల్సింది యేసుక్రీస్తు పేరే. ఒకవేళ నేను తిన్నానా, వాడి వెనకతలు ఎవ్వరు లేరు, ఏ సంస్థలు, పెద్ద అన్నయ్యలు, ఫారిన్ ఫండ్లు లేవు. వాడి వెనకతలు యేసుక్రీస్తున్నాడు, అందుకు వాడు తింటున్నాడు. నా జీవితంలో కష్టమైన, నష్టమైన, రోగమైన, మరణమైన, ఇంకేదైనా, విజయమైన, ఆనందమైన ఆయన పేరు వినిపించాలి. అందుకు ఎవరిని లెక్క చేయాల. ఆయన స్థానం నా జీవితంలో ఎవరైనా తీసుకుంటారంటే నాకంత భక్తి లేదులేండి, ఆయన నేర్పించాడు.
ఎప్పుడో ముగిస్తానని ఇన్ని మాటలు ఎందుకు చెప్పానో తెలుసా సార్? పండగలు ఎన్నోసార్లు జరిపేశారు, సీరియస్ కమిట్మెంట్ లేకుండా, ఆయన మీద రోషం ప్రేమ లేకుండా. నీ బతుకు నువ్వు బతికి నీ కుటుంబం కోసం నువ్వు కష్టపడడం అస్సలు పాయింట్లెస్ సార్. నువ్వు జీవిస్తే ఆయన పేరు బయటకు రావాలి, నీలో మార్పు. అరే నిన్నటి వరకు అలా మాట్లాడు, ఏంట్రా ఈరోజు మాట్లాడటం లేదంటే, ఎప్పుడు అలాగే ఉండను నేను. నా ప్రభు నన్ను మార్చా. నా కోసం ప్రాణం పెట్టినవాడు, చేతకాని శిలువ మీద చేతకాని వాళ్ళ చనిపోయిన వాడు కాదు. అయ్యో బాబోయ్, అతి బేకరుడు, రేపొద్దున నిన్ను నన్ను చంపేవాడు కూడా ఆయనే. ఈ భూమి మీద ఎంతమంది గొప్ప స్టార్లు ఉన్నారో వాళ్ళందరినీ రేపొద్దున చంపబోయేవాడు ఆయనే. అలాంటి బేకరుడు నీ కోసం ప్రాణం ఇచ్చాడంటే ఆయన కోసం నువ్వేదైనా చేయాలి. తలలు వంచండి, ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ దగ్గర ఆయన పట్ల ఆ కమిట్మెంట్ ఉందో లేదో ఈ కొన్ని మాటలు వినండి. దయచేసి తలలు వంచండి, దయచేసి తలలు వంచండి. ఈ ప్రార్థనలో ఈ మాటలు వినండి, ఈ ప్రార్థనలో ఈ మాటలు వినండి. మిమ్మల్ని ఏడిపించాలనేది నా ఉద్దేశం కాదు. ఏడవాల్సింది మనుషుల ముందు కాదు. నీ గదిలోకి నువ్వు వెళ్ళి తలుపు వేసుకొని రహస్యము చూచుచున్న నీ తండ్రి ముందు నువ్వు ఏడవాలి. అది రియల్ రిపెంటెన్స్. ఎక్కడ నువ్వు ఏడ్చినా, చప్పట్లు కొట్టినా, చేతులు ఎత్తినా, నాకు షేక్ హ్యాండ్ ఇచ్చినా ఏం ఉపయోగం లేదు. మీకు నాకు ఇంకా నన్ను పాడు చేస్తుంది, మిమ్మల్ని పాడు చేస్తుంది. ఎలాగే సేవకులు పెద్ద బిగ్ షాట్స్ అనుకున్నారు. క్రిస్టియన్ గ్రోత్ అప్వర్డ్ కాదు, డౌన్వర్డ్. క్రైస్తవ గ్రోత్ అనేది పైకి ఎదిగేది కాదు, కిందకి దిగేది. క్రైస్తవ ఏజ్లో పెరుగుతున్నావంటే నువ్వు ఇంకెంత ఘోరమైన పాపో నీకు అర్థమై రోజు రోజుకి మరెక్కువ విరిగి నలిగిన హృదయం కలిగి ఇంకా కిందకు రావాలి. నేను ఇంకా పాపిని ప్రభువా, నేను అనుకున్నాను అంతకంటే ఘోరమైన పాపని ఈరోజు తెలిసిందని. క్రైస్తవ గ్రోత్, క్రైస్తవ ఎదుగుదల పైకి ఎదిగిపోయేది, ఎగిరిపోయేది కాదు, అది కిందకి దిగేది. విరిగి నలిగిన హృదయంతో నీ పాపమే గుర్తించి ఆయన బేకత్వం అర్థమై, అరే ఇలాంటి ఘోరమైన పాపి కొరకు సిలువ